హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు ద షో. సో మనం 2020 చివరకు వచ్చేసాం. మనందరికీ కూడా 2020 చాలా చేదు జ్ఞాపకాలని మిగిల్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. దగ్గరగా 20 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయారు. మన భారతదేశంలో 150,000 మంది ప్రాణాలు కోల్పోయారు. సో ఈ ఇయర్ మనకి చాలా చేదు అనుభవాల్ని మిగిల్చిందని చెప్పొచ్చు. మనందరినీ ఎంతో శ్రమకు ఆందోళనకి గురి చేసింది. సో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారందరికీ కూడా ఆత్మ శాంతించాలని మనందరం ప్రార్థిద్దాం. అలాగే ఎవరి వల్ల అంటే ఏ కుటుంబాలైతే ఈ యొక్క వైరస్ వల్ల ఎఫెక్ట్ అయ్యాయో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనందరం కోరుకుంటూ 2021 మనం ఎంటర్ అయిపోతున్నాం. సో ఈ 2021 ఏ విధంగా ఉండబోతుంది, ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఇప్పుడు చూద్దాం. సో 2021 న్యూమరలాజికల్ నెంబర్ ఏంటంటే 5, ఎందుకంటే 2 + 2 + 1 5 అవుతుంది అనమాట. సో ఆస్ట్రలాజికల్గా 5ని ఏ ప్లానెట్ రిప్రజెంట్ చేస్తుందంటే బుధుడు రిప్రజెంట్ చేస్తాడు, మర్క్యూరీ. సో ఈ ఇయర్ అంతా కూడా మర్క్యూరీ చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఇండివిజువల్ జాతకాల్లో కావచ్చు లేదా కలెక్టివ్ హ్యూమన్ కాన్షియస్నెస్ మీద బుధుడి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది అనమాట. సో బేసికల్గా బుధుడు ఏం రిప్రజెంట్ చేస్తాడు, మన కమ్యూనికేషన్ స్కిల్స్ రిప్రజెంట్ చేస్తాడు. సో ఈ టైంలో లాట్ ఆఫ్ యాక్టివిటీ పెరగచ్చు, అంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ యాక్టివిటీ చాలా ఎక్కువ పెరగచ్చు. మీడియా కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ టైంలో చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మెర్క్యూరీ మన యొక్క అనలిటికల్ థింకింగ్ని, టెక్నాలజీని కూడా మెర్క్యూరీ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో టెక్నాలజికల్ అడ్వాన్సెస్ జరిగే అవకాశం ఉంటుంది. సో మెర్క్యూరీ రిలేటెడ్ అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం ఫోర్ ఫ్రంట్లోకి వస్తాయన్నమాట. అలాగే ఇండివిజువల్ జాతకాల్లో బుధుడు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది మన జీవితాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు 2nd హౌస్లో ఉంటే 2nd హౌస్ ఫ్యామిలీని, వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ అంశాలు మన జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యత చోటు చేసుకుంటుంది అనమాట, ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇండివిజువల్ జాతకాల్లో బుధుడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు కాబట్టి మీరు అది చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో బుధుడిని నేను అంటే ఆ ఆస్పెక్ట్ని నేను ఈ ప్రెడిక్షన్స్లో టచ్ చేయబోవట్లేదు. సో మిగిలిన గ్రహాలు అసలు ఇయర్లీ ట్రాన్సిట్ చూసేటప్పుడు ఏ ప్లానెట్స్ని చూడాలి? బేసికల్గా 4 గ్రహాలు ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఏంటి 4 గ్రహాలు? శని, గురుడు, రాహువు, కేతువు. ఎందుకు ఈ 4 గ్రహాలు? ఎందుకంటే ఇవి లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అనమాట. వీటి ట్రాన్సిట్ సంవత్సరం కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఇంచుమించుగా గురుడు అయితే సంవత్సరం ఉంటాడు ఇంచుమించుగా, శని 2.5 సంవత్సరాలు, రాహు కేతువులు సంవత్సరన్నర ట్రాన్సిట్స్ ఉంటాయన్నమాట. సో ఈ సంవత్సరం అంతా కూడా ఈ 4 గ్రహాలు కూడా ఎక్కువ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, సో వీటి యొక్క స్థానాలను బట్టి మన జాతకాల్లో ఈ 4 గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటే వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది అనమాట, ఆ స్థానాల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అనమాట. అలాగే గురుడు ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా మకర రాశిలో ఉండబోతున్నాడు. మధ్యలో ఒకసారి కుంభరాశిలోకి ఎంటర్ అవుతాడు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం గురుడు మకర రాశిలో ఉండబోతున్నాడు. అలాగే శని ఈ ఎంటైర్ ఇయర్ అంతా కూడా మకర రాశిలో ఉండబోతుంది. రాహు కేతువులు, రాహువు వృషభ రాశిలో, కేతువు వృశ్చిక రాశిలో అవి అలాగే ఉండబోతున్నాయి. సో ఇంకో మేజర్ అంశం మనం కన్సిడర్ చేయవలసిన అంశం ఏంటంటే రాశులు మాత్రమే కాదు, రాశులలో నక్షత్రాలు ఉంటాయి. సో ఈ గ్రహాలు నక్షత్రాల మీద వెళ్ళేటప్పుడు ఆ నక్షత్రాలని కూడా ప్రభావితం చేస్తాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ శని ఉన్నాడు. శని ఈ మకర రాశిలోకి ఎంటర్ అయినప్పుడు గోచరిస్తున్నప్పుడు అందులో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఆ శ్రవణ నక్షత్రంలో శని గోచరించినప్పుడు ఆ శ్రవణ నక్షత్రాన్ని ప్రభావితం చేస్తాడనమాట. శ్రవణ నక్షత్రానికి అధిపతి ఎవరు? చంద్రుడు. సో మన జాతకంలో చంద్రుడు ఏ స్థానానికి ఆధిపత్యం వహిస్తే ఆ స్థానం ఈ టైంలో ఫోర్ ఫ్రంట్లోకి వస్తుంది అనమాట, యాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకే, సో అన్ని గ్రహాలు కూడా, అలాగే గురుడు కూడా నక్షత్రాల్లో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. సో ఏ నక్షత్రంలో ట్రావెల్ చేస్తే ఆ నక్షత్రం యొక్క అధిపతి యాక్టివేట్ అవుతాడు అనమాట. సో ఆ అధిపతి ఏ స్థానాలకు ఆధిపత్యం వహిస్తున్నాడో ఆ స్థానాలు మన మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ 4 గ్రహాలు అన్ని నక్షత్రాలు నేను కవర్ చేయబోట్లేదు, ఎందుకంటే అది చాలా లాంగ్ అయిపోతుంది.
సో ఇండివిజువల్ వీడియోస్ చేస్తాను ప్రతి గ్రహానికి కూడా నక్షత్రాల్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఇండివిజువల్గా వాటికి వీడియోస్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం ఈ 4 గ్రహాలు అలాగే శని, ఎందుకంటే శని మన మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనమాట. ఎందుకంటే శని చాలా స్లో మూవింగ్ ప్లానెట్, చాలా నెమ్మదిగా వెళ్తుంది అనమాట. నెమ్మదిగా వెళ్తుంది కాబట్టి దాని ప్రభావం మన మీద ఎక్కువ ఉంటుంది. ఓకే, సో శని శ్రవణ నక్షత్రంలో ఉన్నప్పుడు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మన మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఈ 5 అంశాలు, ఈ 4 గ్రహాలు అలాగే శని యొక్క శ్రవణ నక్షత్రంలో గోచారం, ఈ 5 అంశాలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. అలాగే ఈ గోచార ఫలితాలు మీరు 2 లగ్నం నుంచి అలాగే జన్మరాశి నుంచి రెండిటి నుంచి కూడా చూసుకోండి. సో ఏది మీకు బాగా రిలవెంట్గా అంటే మీకు దగ్గరగా అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొందరు జాతకాల్లో చంద్రుడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, అప్పుడు గోచారం చంద్రుడి నుంచి బాగా పనిచేస్తుంది. కొంతమంది జాతకాల్లో లగ్నం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అప్పుడు లగ్నం నుంచి గోచారాలు పనిచేస్తాయి. సో మీరు 2 చంద్రుడి నుంచి అంటే జన్మరాశి నుంచి అలాగే లగ్నం నుంచి రెండిటి నుంచి చూసుకుని ఆ రెండిటిని కంపేర్ చేసుకుని ఏది మీకు బాగా మీకు రిలేట్ అవ్వగలుగుతున్నారో, ఏ ప్రిడిక్షన్స్ తోటి మీరు బాగా రిలేట్ అవుతున్నారో మీరు చూసుకుని దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, సో ముందుగా మేషరాశి. సో మేషరాశి వారికి మనం చూసుకున్నట్లయితే గురుడు శని మీ యొక్క 10th హౌస్ కర్మస్థానంలో గోచరిస్తున్నారు. సో ఈ టైంలో ఈ ఎంటైర్ ఇయర్ కూడా ఈ 2 హెవీ ప్లానెట్స్ ఈ కర్మస్థానంలో గోచరించడం వల్ల మీ వర్క్ అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మీ కెరియర్, మీ వృత్తి మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఈ టైంలో. సో వృత్తిపరంగా మీకు ట్రాన్స్ఫర్మేషన్ జరగచ్చు, వృత్తిపరంగా మీరు అభివృద్ధి చెందొచ్చు, అలాగే వృత్తిపరంగా మీకు కొంచెం ఛాలెంజెస్ కూడా ఎదుర్కోవచ్చు. అంతా పాజిటివ్గా ఉంటుందని చెప్పలేం, ఎందుకంటే మన దశలు అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి అన్నది కూడా మనం చూసుకోవాలి. మన దశలు అంతర్దశలు పాజిటివ్గా ఉన్నట్లయితే మేషరాశి వారికి ఈ యొక్క గోచారం, గురు శనుల యొక్క గోచారం మకర రాశిలో 10th హౌస్లో కెరియర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, అలాగే గురుడు 9వ స్థానానికి అధిపతి, 9th హౌస్ లార్డ్. సో 9th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉన్నాడు. సో 9th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ట్రావెల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మీరు వృత్తిపరంగా మీరు ట్రావెల్ చేయొచ్చు, జాబ్ కోసం మీరు ట్రావెల్ చేసే పరిస్థితి ఏర్పడచ్చు. అలాగే శని 11th లార్డ్, శని మకర రాశికి కుంభరాశికి అధిపతి, కానీ మకర రాశి కన్నా కుంభరాశికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి మూల త్రికోణ స్థానం అన్నమాట. శనికి కుంభరాశి మూల త్రికోణ స్థానం. సో ఈ కారణం చేత 11th హౌస్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. సో 11th లార్డ్ 10th హౌస్లో ఉంది. సో ఈ టైంలో మీకు వృత్తిరీత్యా మీకు గెయిన్స్ రావచ్చు, వృత్తిరీత్యా మీ యొక్క ఇన్కమ్ పెరగచ్చు. ఎందుకంటే రిమెంబర్, రాహు 2nd హౌస్లో ఉన్నాడు. 2nd హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీకు వెల్త్ పెరిగే అవకాశాలు ఉంటాయి. రాహు ఆ అబ్సెషన్ని రిప్రజెంట్ చేస్తాడనమాట. సో ఈ టైంలో మీకు వెల్త్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే రాహు మెలిఫిక్ ప్లానెట్ కాబట్టి కుటుంబంలో చిన్న తగువులు కానీ లేకపోతే చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే రాహువు ఆ కన్నింగ్నెస్ని, ఆ యొక్క ఇల్యూజన్ని రిప్రజెంట్ చేస్తాడు. రాహు ఈజ్ ఎ వెరీ ఇల్యూజనరీ ప్లానెట్ అనమాట. సో ఆ 2nd హౌస్లో ఉన్నప్పుడు కుటుంబంలో చిన్న కలహాలు కానీ మనస్పర్ధలు కానీ అపోహలు కానీ ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. బట్ రాహు ఆ సడన్ బ్లోఅప్ని రిప్రజెంట్ చేస్తాడు అనమాట, ఎక్స్పాన్షన్ రిప్రజెంట్ చేస్తాడు. సో వెల్త్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే 8th హౌస్లో 8వ స్థానంలో కేతు ఉన్నాడు. సో కేతువు మీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ని కంట్రోల్ చేస్తాడు అనమాట. సో మీ యొక్క వెల్త్ స్టేటస్ ఏదైతే ఉంటుందో, మీ వెల్త్ ఏదైతే ఉంటుందో, మీ ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని స్టేబుల్గా ముందుకు వెళ్ళేలాగా కేతువు కంట్రోల్ చేస్తాడు అనమాట. ఎందుకంటే 8th హౌస్ ట్రాన్స్ఫర్మేషన్ రిప్రజెంట్ చేస్తుంది, కేతువు ఆ డిటాచ్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో కేతువు ఆర్థిక పరంగా ఆ అప్స్ అండ్ డౌన్స్ లేకుండా కొంతవరకు కేతువు కంట్రోల్ చేస్తాడు. సో శని శ్రవణ నక్షత్రంలో జనవరి 22వ తారీఖున ఎంటర్ అవుతుంది అనమాట. సో మేషరాశి వారికి శ్రవణ నక్షత్రానికి అధిపతి ఎవరు? చంద్రుడు మీ యొక్క 4వ స్థానానికి అధిపతి. సో ఈ ఇయర్లో 4th హౌస్ కూడా రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు
మీ యొక్క 4th హౌస్ని రూల్ చేస్తూ ఉంటాడు. సో 4th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? హోమ్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది, హౌస్ని రిప్రజెంట్ చేస్తుంది, డొమెస్టిక్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది, అలాగే మదర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీరు ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ జరిపించే అవకాశం ఉంటుంది, జరిగే అవకాశం ఉంటుంది, హౌస్ మారే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంట్లో కొంచెం శ్రమ ఏర్పడే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే శని స్ట్రెస్ చేస్తాడనమాట. శ్రవణ నక్షత్రంలో చంద్రుణ్ణి స్ట్రెస్ చేస్తాడనమాట. సో ఆ 4th హౌస్ ఎఫెక్ట్ అవుతుంది. సో తల్లిగారి ఆరోగ్యం కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు, లేకపోతే తల్లిగారితో చిన్న చిన్న కలహాలు రావచ్చు, డొమెస్టిక్ లైఫ్ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మేషరాశి వారికి ఈ 2021 చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పొచ్చు అనమాట. వృషభ రాశి వారికి గురుడు, శని ఈ 2 హెవీ వెయిట్ ప్లానెట్స్ మీ యొక్క 9th హౌస్లో గోచరిస్తున్నాయి. సో 9th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క తండ్రిని రిప్రజెంట్ చేస్తుంది, మన గురువుల్ని, ట్రావెల్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆధ్యాత్మికతను రిప్రజెంట్ చేస్తుంది, మనలో ఉండే డివోషన్ని రిప్రజెంట్ చేస్తుంది, హయ్యర్ నాలెడ్జ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ స్థానంలో, ఈ ధర్మస్థానంలో గురుడు, శని 2 కూడా గోచరిస్తున్నారు. సో ఈ టైంలో మీరు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది, అలాగే మీ యొక్క తండ్రి గారితో చిన్న కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది, లేదా మీ గురువులతో కానీ లేకపోతే మీ సుపీరియర్స్తో కానీ చిన్న తగవులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ టైంలో. అలాగే 9th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఆధ్యాత్మికతను రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో మీకు ఆ భక్తి భావన అన్నది పెరగచ్చు, ఆధ్యాత్మికతను మీరు ఈ టైంలో ప్రాక్టీస్ చేయొచ్చు, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. సో 9th హౌస్లో 10th లార్డ్ అండ్ 8th లార్డ్ అంటే శని మీ యొక్క కర్మస్థానానికి అధిపతి, గురుడు మీ యొక్క అష్టమ స్థానానికి అధిపతి. ఈ 2 గ్రహాలు 9th హౌస్లో కలుస్తున్నారు. సో 8th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ట్రాన్స్ఫర్మేషన్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే 10th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? కెరియర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీ కెరియర్లో ట్రాన్స్ఫర్మేషన్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అంటే మీ వృత్తి మారచ్చు, మీ జాబ్ మారచ్చు, జాబ్లో ఒక కొత్త ట్రాన్స్ఫర్మేషన్ జరిగే అవకాశం ఉంటుంది ఈ టైంలో. అలాగే 9th హౌస్ ట్రావెల్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, సుదూర ప్రాంతాలని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ టైంలో వృత్తి కోసం మీరు స్థానం మారచ్చు. అంటే వేరే చోటకు వెళ్ళి, వేరే ప్రదేశానికి వెళ్ళి మీరు వర్క్ చేయడం కానీ ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే రాహుకేతువులు, రాహు మీ యొక్క 1st హౌస్లో గోచరిస్తున్నాడు, కేతువు మీ యొక్క 7th హౌస్లో గోచరిస్తున్నాడు. సో ఈ టైంలో మీకు రాహు 1st హౌస్లో ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఒక రకమైన అబ్సెషన్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే రాహు 1st హౌస్లో ఉన్నప్పుడు ఇల్యూషన్ కూడా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ టైంలో మీకు కొంచెం ఆందోళనగా ఉండొచ్చు, లేకపోతే మీరు కొంచెం ఫాల్స్హుడ్లో ఉండొచ్చు అనమాట. వాస్తవాల్ని అవాస్తవాల కింద, లేకపోతే అవాస్తవాల్ని వాస్తవాల కింద మీరు అర్థం చేసుకునే ఒక రకమైన ఇల్యూషన్లో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రాహువు అబ్సెషన్ని రిప్రజెంట్ చేస్తాడు. ఈ టైంలో మీ మీద మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంటే మీ డైట్ కోసం మీరు, అంటే మీ యొక్క ఆరోగ్యం కోసం మీరు కేర్ తీసుకోవడం, కొత్త డైట్ మీరు ఫాలో అవ్వడం, అలాగే మీ అందం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట. మీరు బాగా అందంగా కనపడాలని మీరు ఎక్కువ అనుకోవడం, సో డిఫరెంట్ ఎక్సర్సైజ్ రొటీన్స్ ఫాలో అవ్వడం, లేకపోతే ఎక్కువ షాపింగ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహువు ఆ అబ్సెషన్ని రిప్రజెంట్ చేస్తాడు. సో మీ మీద మీకు అబ్సెషన్ పెరగచ్చు. అలాగే రాహు ఆ ఇల్యూజన్ని రిప్రజెంట్ చేస్తాడు. ఈ టైంలో మీరు కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉండొచ్చు. ఈ టైంలో రాహు చంద్రుడు, ఎస్పెషల్లీ చంద్రుడితో ఉన్నప్పుడు ఒక రకమైన కన్ఫ్యూజన్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే 7th హౌస్లో కేతు ఉన్నాడు. సో 7th హౌస్లో కేతు అంత మంచి పొజిషన్ కాదు. ఎందుకంటే 7th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన పార్ట్నర్షిప్స్ని, మన రిలేషన్షిప్స్ని, మన మ్యారేజ్ని, మన యొక్క పార్ట్నర్ ఎవరు ఉంటారో వాళ్ళని, మ్యారీడ్ పార్ట్నర్ని, బిజినెస్ పార్ట్నర్షిప్స్ని, ఇవన్నీ రిప్రజెంట్ చేస్తుంది. సో కేతువు ఎప్పుడైతే 7th హౌస్లో ఉంటాడో ఆ డిటాచ్మెంట్ని క్రియేట్ చేస్తాడనమాట. సో ఈ టైంలో వైవాహిక జీవితంలో కొన్ని మనస్పర్ధలు రావడం, కొన్ని చిన్న కాన్ఫ్లిక్ట్స్ రావడం జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఒక రకమైన డిటాచ్మెంట్ ఫీల్, మీ పార్ట్నర్ నుంచి ఒక రకమైన డిటాచ్డ్ ఫీలింగ్ కలగచ్చు. మీరు అన్మ్యారీడ్ అయితే ఈ టైంలో మీకు మ్యారేజ్ జరగట్లేదని చెప్పి ఒక రకమైన ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే బిజినెస్లో చిన్న ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 7th హౌస్ మన యొక్క బిజినెస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట, బిజినెస్ పార్ట్నర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మీకు మీ బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్న తగువులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది అనమాట.
అలాగే శని మీ యొక్క శ్రవణ నక్షత్రంలో గోచరిస్తున్నాడు. సో మీ యొక్క థర్డ్ హౌస్ యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు మీ యొక్క థర్డ్ హౌస్ని రూల్ చేస్తాడు అనమాట. సో ఈ టైంలో ఆ థర్డ్ హౌస్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ టైంలో మీరు ఎక్కువ కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు, ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఈ టైంలో మీరు చాలా కరేజియస్గా ఉంటారనమాట. అంటే చాలా కష్టపడాలి, చాలా వర్క్ చేయాలి అని చెప్పేసి చాలా దృఢ సంకల్పంతో ఉంటారు. మీ మీద ఆ వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిమెంబర్, సాటర్న్ ఆ స్ట్రెస్ని రిప్రజెంట్ చేస్తాడు అనమాట. సో ఎప్పుడైతే శ్రవణ నక్షత్రానికి ఆ స్ట్రెస్ క్రియేట్ చేస్తాడో మీ థర్డ్ హౌస్ కొంచెం ఆ స్ట్రెస్కి లోన్ అవుతుంది. ఈ టైంలో మీరు చాలా ఎక్కువ వర్క్ చేయాలి అని చాలా దృఢ సంకల్పంతో ఉండొచ్చు ఈ టైంలో. ఎందుకంటే థర్డ్ హౌస్ మన యొక్క ఎఫర్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. లేదా నా ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అవుతున్నాయి అనే ఒక భావన కలగచ్చు ఈ టైంలో. అలాగే థర్డ్ హౌస్ బంధువుల్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇరుగు పొరుగు వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది, మన సిబ్లింగ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళతో ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ కానీ చిన్న చిన్న గొడవలు కానీ తలెత్తే అవకాశం ఉంటుంది. ఆబ్వియస్లీ మన యొక్క దశ అంతర్దశలను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలన్నమాట. సో వృషభ రాశి వారికి ఈ 2021 అంతా కూడా వర్క్, ట్రావెల్, మ్యారేజ్ ఈ 3 అంశాలు చాలా ఎక్కువ పాత్ర పోషిస్తాయన్నమాట. ఓకే. సో మిథున రాశి వారికి గురుడు, శని ఈ 2 హెవీ వెయిట్ ప్లానెట్స్ మీ యొక్క అష్టమ స్థానంలో గోచరిస్తున్నాయి. సో అష్టమ స్థానంలో ఏ గ్రహం కూడా కంఫర్టబుల్గా ఉండదు. శని కొంచెం ఓకే, గురుడు అసలు కంఫర్టబుల్గా ఉండడు. అలాగే గురుడు నీచబడి కూడా ఉన్నాడు. సో అష్టమ స్థానంలో శని గురులు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ మీద, మీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ మీద ఈ యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నెగిటివ్ ఎఫెక్ట్ అన్నది ఉంటుంది అనమాట. ఎందుకంటే 8th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన పార్ట్నర్ యొక్క వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. సో 8th హౌస్ నుంచి గురుడు, శని రెండూ కూడా మీ యొక్క సెకండ్ హౌస్ని చూస్తారు. సెకండ్ హౌస్ మన యొక్క వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ 2-8 యాక్సెస్ ఏదైతే ఉందో ఇది బేసికల్గా వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఈ టైంలో ఆర్థిక పరంగా మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యామిలీలో కూడా చిన్న చిన్న ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది. మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయినట్లయితే మీ యొక్క ఇన్లాస్ ఎవరైతే ఉంటారో, మీ యొక్క పార్ట్నర్ యొక్క ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మీకు ఈ టైంలో కొంచెం కాన్ఫ్లిక్ట్స్ అవి జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఈ గురుడు, శని మీ యొక్క 7th హౌస్ని 9th హౌస్ని రూల్ చేస్తారు. సో సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉంది. సో సప్తమ స్థానం ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క పార్ట్నర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో వైవాహిక జీవితాన్ని రిప్రజెంట్ చేసే 7th హౌస్ లార్డ్ అష్టమ స్థానంలో ఉన్నాడు. సో ఈ టైంలో వైవాహిక జీవితం కూడా కొంచెం ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. మనం అన్నీ కూడా ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే మన యొక్క దశలు, అంతర్దశలు, మన యొక్క జాతక ప్రభావం ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలన్నమాట. సో జనరల్గా ఏంటంటే సప్తమ స్థానం అష్టమ స్థానంలో, సప్తమాధిపతి అష్టమ స్థానంలో నీచబడి ఉన్నప్పుడు ఈ వైవాహిక జీవితంలో చిన్న చిన్న తగువులు కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ బిజినెస్ పార్ట్నర్షిప్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మీరు ఆల్రెడీ ఏమన్నా వ్యాపారంలో ఉన్నట్లయితే వ్యాపారంలో కొంచెం డౌన్ ఉండే అవకాశం ఉంటుంది, కొంచెం నష్టాలని చవి చూసే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే 9th లార్డ్ కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు. సో 9th లార్డ్ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మీ యొక్క తండ్రి గారితో ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే మీకు రావాల్సిన ధనం ఏమన్నా ఉంటే అది కొంచెం బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 9th హౌస్ మన యొక్క లక్ని రిప్రజెంట్ చేస్తుంది. 9th లార్డ్ 8th హౌస్లో ఉన్నప్పుడు మన లక్ కూడా మనకంతా ఫేవరబుల్గా ఉండదు అనమాట. ట్రావెలింగ్ అవి కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ ఈ టైంలో. ఒకవేళ మీరు రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే ఈ టైం చాలా బాగా పనిచేస్తుంది. మీరు ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నవారు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ అకల్ట్ నాలెడ్జ్ నేర్చుకుందాం అనుకునేవారు, ఏదైతే ఆస్ట్రాలజీ కానీ లేకపోతే న్యూమరాలజీ, టారో ఇటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని నేర్చుకోవడానికి ఇవి చాలా మంచి టైం అనమాట. అలాగే తంత్ర నేర్చుకోవడానికి, తాంత్రిక్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని నేర్చుకోవడానికి కూడా ఈ టైం చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ టైంలో 8th హౌస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే 8th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఆ ట్రాన్స్ఫర్మేషన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీరు ఏమన్నా చేయాలి, కొత్తగా ఏమన్నా చేయాలి అనుకున్నా మీరు చేయలేకపోవడం, ఏదో ఒక సమస్యలు ఎదురవడం ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది.
సో ఇది శాశ్వతం కాదు ఈ టైం. ఆబ్వియస్లీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గ్రహాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. ఓకే, నథింగ్ టు వరీ. సో అలాగే రాహుకేతువులు, రాహు మీ యొక్క 12th హౌస్లో ఉన్నాడు, కేతు మీ యొక్క 6th హౌస్లో ఉంది. సో రాహు మీ యొక్క 12th హౌస్లో ఉన్నప్పుడు మీరు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే సుదూర ప్రాంతాలకి విజిట్ చేయడం కానీ, లేకపోతే సుదూర ప్రాంతాల్లో ఉన్నవారితోటి సంభాషణలు జరపడం కానీ ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు ఉన్న చోట నుంచి చాలా దూరంగా ఉండి నివసించడం, దూరంగా వెళ్ళి నివసించడం కానీ ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే 12th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క బెడ్ ప్లెజర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎన్ని సమస్యలు ఉన్నా ఏం జరిగినా మీ యొక్క సెక్షువల్ ఎనర్జీ మాత్రం చాలా హైగా ఉంటుంది. మీ సెక్షువల్ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట ఈ టైంలో. అలాగే శని ఆ శ్రవణ నక్షత్రంలో గోచరించినప్పుడు శ్రవణ నక్షత్రం మీద శని ఆ స్ట్రెస్ పెడుతుంది అనమాట. సో శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు మీ యొక్క 2nd హౌస్కి లార్డ్. సో ఆ 2nd హౌస్ యాక్టివేట్ అవుతుంది. సో 2nd హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? అగైన్ వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ ఇయర్ అంతా కూడా మీ ఎక్కువ ఫోకస్, అటెన్షన్ అంతా కూడా వెల్త్ మీద ఎక్కువ ఉంటుంది అనమాట. ఆర్థికపరమైన ఇష్యూస్ మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే 2nd హౌస్ మన యొక్క ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో ఫ్యామిలీలో కూడా కొంచెం స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ జరగడం కానీ, లేకపోతే స్ట్రెస్ఫుల్గా అనిపించడం కానీ ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీ దశ అంతర్దశలు బలంగా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయి అనుకోండి, గోచారాలు ఏమీ చేయలేవు. అలాగే మీ జాతకం బలంగా ఉందనుకోండి, గోచారాలు మీ మీద ఎఫెక్ట్ చూపించవు అనమాట. జాతకంలో ఏది ఉంటే అది గోచారాలు మనకి ఇస్తుంది. జాతకంలో లేనిది గోచారం ఏది ఇవ్వలేదన్నమాట. రిమెంబర్, ఎప్పుడూ కూడా మన బర్త్ చార్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. అందులో లేనిది ఏది కూడా ఈ గోచారం మనకి ఇవ్వలేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టైంలో మీ యొక్క బర్త్ చార్ట్లో దశలు అంతర్దశలు మీకు బాగున్నాయి అనుకోండి, మీకు అనుకూలంగా ఉన్నాయనుకోండి, ఈ గోచారాలు మిమ్మల్ని పెద్ద ఎఫెక్ట్ చేయవు. ఓకే, సో మనం అంతా హోలిస్టిక్గా కలెక్టివ్గా చూడాలన్నమాట. ఈ యొక్క ట్రాన్సిట్స్ ఏవైతే ఉంటాయో ఈ గోచార ఫలితాలు వెరీ జనరలైజ్డ్ ప్రెడిక్షన్స్. ఓకే, సో కర్కాటక రాశి వారికి గురుడు, శని ఈ 2 హెవీ వెయిట్ ప్లానెట్స్ మీ యొక్క 7th హౌస్లో గోచరిస్తున్నాయి. సో 7th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క మ్యారేజ్ని రిప్రజెంట్ చేస్తుంది, మ్యారీడ్ పార్ట్నర్ని రిప్రజెంట్ చేస్తుంది, బిజినెస్ పార్ట్నర్షిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది, కెరియర్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే 7th హౌస్ 10th హౌస్ నుంచి 10th హౌస్ అవుతుంది. భవాద్భావం అనే కాన్సెప్ట్ ద్వారా 7th హౌస్ మన కెరియర్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. అలాగే 7th హౌస్ ట్రావెల్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే 7th హౌస్ 9th హౌస్ నుంచి 11th హౌస్ అవుతుంది. అంటే గెయిన్ ఆఫ్ 9th హౌస్ అనమాట. ఓకే, సో 7th హౌస్ చాలా ఇంపార్టెంట్. సో 7th హౌస్లో ఈ 2 హెవీ వెయిట్ ప్లానెట్స్ గురుడు, శని. గురుడు నీచబడి ఉన్నాడు, శని స్వక్షేత్రంలో ఉన్నాడు. సో ఈ టైంలో మీ యొక్క మ్యారేజ్లో ఏమన్నా ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిమెంబర్, గురుడు మీ యొక్క 6th హౌస్ లార్డ్, 6th హౌస్ లార్డ్ 7th హౌస్లో ఉన్నాడు. శని మీ యొక్క 8th హౌస్ లార్డ్, 8th హౌస్ అష్టమ స్థానాధిపతి 7th హౌస్లో ఉన్నాడు. ఈ 2 మెలిఫిక్ స్థానాలు, ఈ 2 దుస్థానాలు అన్నమాట. 6వ స్థానం, అష్టమ స్థానం, ఈ 2 కూడా దుస్థానాలు. సో ఈ రెండిట్ల అధిపతి మీ యొక్క 7వ స్థానంలో గోచరిస్తున్నారు. సో ఏం జరగచ్చు? మ్యారీడ్ లైఫ్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మ్యారేజ్లో ఇష్యూస్ తలెత్తవచ్చు, గొడవలు జరగవచ్చు, కాన్ఫ్లిక్ట్స్ జరగవచ్చు, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ వెరీ ఎవిడెంట్ అనమాట. 2 దుష్టానాలకి అధిపతులు గురుడు, శని 7th హౌస్లో గోచరిస్తున్నారు. అలాగే బిజినెస్లో ఏమైనా తగువులు రావచ్చు. మీరు బిజినెస్ చేసేటప్పుడు, బిజినెస్ డీలింగ్స్ చేసేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఎస్పెషల్లీ మీ పార్ట్నర్స్, మీరు పార్ట్నర్షిప్లో ఉన్నట్లయితే బిజినెస్ పార్ట్నర్షిప్లో అవి మీరు చాలా కేర్ఫుల్గా డీల్ చేయడం, ఆచితూచి వ్యవహరించడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టైంలో. అలాగే 6వ ఇంటి అధిపతి లీగల్ ఇష్యూస్ని, కాన్ఫ్లిక్ట్స్ని, అప్పుల్ని, ఆర్థికపరమైన అప్పులు ఏవైతే ఉంటాయో వాటిని, ఇవన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఆరోగ్యాన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. 6th హౌస్ డిసీజ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో 7th హౌస్ ఏంటంటే ఈ లోవర్ అబ్డామిన్ ఏదైతే ఉంటుందో ఈ ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఈ టైంలో మీరు డైజెషన్ కంప్లైంట్స్ ఏమైనా చిన్న చిన్నవి రావచ్చు. మీ యొక్క ఈటింగ్ హ్యాబిట్స్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచి డైట్ని ఫాలో అవ్వడం చాలా మంచిది ఈ టైంలో. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అలాగే అష్టమ స్థానం 7th హౌస్లో ఉంది. సో ఈ టైంలో మీ యొక్క మ్యారీడ్ లైఫ్, అష్టమ స్థానం ఏం రిప్రజెంట్ చేస్తుంది? ట్రాన్స్ఫర్మేషన్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ టైంలో మీ జాబ్లో ఏమైనా చేంజ్ రావచ్చు, జాబ్లో ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ జరగచ్చు, లేకపోతే మీ యొక్క మ్యారేజ్లో ఏమన్నా
మార్పులు జరగచ్చు అనమాట. మీ మ్యారేడ్ లైఫ్లో ఏమన్నా సడన్గా ఏమన్నా మార్పులు రావచ్చు అనమాట, ఏమన్నా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. సో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మనకి దశలు అంతర్దశలు కూడా చూడాలి. దశలు అంతర్దశలు స్ట్రాంగ్గా ఉండి మీ జాతకం బలంగా ఉన్నట్లయితే గోచారాలు మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు అనమాట. ఓకే, సో రాహు మీ యొక్క 11th హౌస్లో ఉన్నాడు. ఇది మీకు చాలా కలిసి వచ్చే అంశం. ఓకే, చూడండి, కొన్ని గ్రహాలు నెగిటివ్గా ఉన్నా కొన్ని గ్రహాలు పాజిటివ్గా ఉంటాయి అనమాట. మీకు రాహు మీకు ఈ టైంలో కలిసి వస్తుంది. రాహు 11th హౌస్లో మీకు మంచి గెయిన్స్ ఇస్తాడు. ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ టైంలో. మీ ఫ్రెండ్స్ సర్కిల్ బాగుంటుంది, మీ నెట్వర్క్ బాగుంటుంది, మీరు బాగా అందరితోని కమ్యూనికేట్ చేయగలుగుతారు, కొత్త కొత్త పరిచయాలు ఏర్పరచుకోగలుగుతారు. మీ యొక్క డ్రీమ్స్ అండ్ అంబిషన్స్, ఆర్థిక పరంగా మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది ఈ టైంలో. రాహువు 11th హౌస్లో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది ఈ టైం. అలాగే కేతువు 5th హౌస్లో ఉన్నాడు. కేతు 5th హౌస్లో ఉన్నప్పుడు మీ యొక్క రొమాంటిక్ లైఫ్ చూడండి, 5th హౌస్ రొమాంటిక్ లైఫ్, 7th హౌస్ మ్యారేజ్. సో సంథింగ్ ఈ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో 5th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క రొమాంటిక్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. అందులో చిన్న చిన్న తగవులు, చిన్న చిన్న గొడవలు ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది అనమాట. చిన్న చిన్న మనస్పర్తులు అటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట 5th హౌస్లో. అలాగే 5th హౌస్లో కేతు ఉన్నప్పుడు కేతు ఏం రిప్రజెంట్ చేస్తాడంటే డిటాచ్మెంట్ని రిప్రజెంట్ చేస్తాడు. సో 5th హౌస్ స్పెక్యులేటివ్ బిజినెసెస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. లక్ రిలేటెడ్ బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాటిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఈ టైంలో మీరు ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే లక్ కూడా మీకు పూర్తిగా కలిసి రావట్లేదు. రాహు 11th హౌస్లో మీకు ధనాన్ని ఇస్తున్నాడు, మీకు చాలా పాజిటివ్గా ఉన్నాడు. కానీ కేతువు 5th హౌస్లో మీ లక్ని కొంచెం బ్లాక్ చేస్తున్నాడు అనమాట. సో మీరు ఈ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి. ఈ రెండు కూడా తోడు దొంగలు అనమాట. రాహు కేతువులు రెండు తోడు దొంగలు, ఇద్దరు కలిసి పనిచేస్తారు. సో రాహు మీకు వెల్త్ని ఇస్తున్నాడు, కేతు ఏమో మీ యొక్క లక్ని బ్లాక్ చేస్తున్నాడు అనమాట. సో మీరు అది కొంచెం దృష్టిలో పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే మీరు ఎక్కువ జూదం లేకపోతే ఇటువంటి కలిసి వచ్చే అవకాశం లేదు ఈ టైంలో. ఓకే, హార్డ్ వర్క్ అనమాట. ఎందుకంటే 7th హౌస్ మన కెరియర్ని రిప్రజెంట్ చేస్తుంది. సాటర్న్ 7th హౌస్లో ఉన్నప్పుడు హార్డ్ వర్క్ చేపిస్తుంది అనమాట. వృత్తిపరంగా మీరు ఎక్కువ వర్క్ చేయవలసి వస్తుంది ఈ టైంలో. ఓకే, సో అలాగే శని మీ యొక్క శ్రవణ నక్షత్రంలో గోచరిస్తున్నప్పుడు ఆ శ్రవణ నక్షత్రం మీద ఆ స్ట్రెస్ ఉంటుంది అనమాట, ఆ బరువు ఉంటుంది. శ్రవణ నక్షత్రానికి అధిపతి ఎవరు? చంద్రుడు. సో చంద్రుడు మీ యొక్క 1st హౌస్ని రూల్ చేస్తాడు. 1st హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క ఫిజికల్ బాడీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీరు ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది అనమాట. మంచి ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేయడం, మంచి డైట్ని ఫాలో అవడం, ఇటువంటి అన్నీ చేయడం చాలా మంచిది. ఎందుకంటే 1st హౌస్ మన యొక్క పర్సనాలిటీని రిప్రజెంట్ చేస్తుంది, మన ఫిజికల్ బాడీని. మీరు జన్మరాశి నుంచి చూస్తున్నట్లయితే మన యొక్క మానసిక పరిస్థితిని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవడం అన్నది చాలా మంచిది అనమాట. ఓకే, సింహరాశి వారికి గురుడు, శని ఈ 2 హెవీ వెయిట్ ప్లానెట్స్ మీ యొక్క 6వ స్థానంలో గోచరిస్తున్నాయి. సో 6వ స్థానంలో శని మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఎందుకంటే శని మీ యొక్క సమస్యల్ని కంట్రోల్ చేస్తాడనమాట. ఆరోగ్యపరమైన ఇష్యూస్ కావచ్చు, ఆర్థికపరమైన ఇష్యూస్ కావచ్చు, లీగల్ ఇష్యూస్ కావచ్చు, వీటిని అన్నిటిని కూడా శని కొంచెం కంట్రోల్ చేస్తాడనమాట. గురుడు 6వ స్థానంలో నీచబడి ఉన్నాడు. సో ఈ టైంలో మీ యొక్క అటెన్షన్ అంతా కూడా సమస్యల్ని రిజాల్వ్ చేసుకోవడానికి ఎక్కువ మీరు ప్రయత్నిస్తారనమాట. ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ కావచ్చు, ఆరోగ్యపరమైన ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైన ఇష్యూస్ కావచ్చు, వీటిని రిజాల్వ్ చేసుకోవడానికి ఈ 2 గ్రహాలు మీకు సహాయపడతాయి అన్నమాట. ఎందుకంటే 6వ స్థానంలో శని చాలా బాగా పనిచేస్తాడు. మీ యొక్క సమస్యల్ని అధిగమించడానికి శని చాలా ఎఫర్ట్ పెడతాడు అనమాట. అలాగే గురుడు కూడా జ్ఞానాన్ని, నాలెడ్జ్ని ఉపయోగించమని చెప్తున్నాడు అనమాట ఈ టైంలో. ఓకే, సో మీ 5th లార్డ్ గురుడు, మీ యొక్క ఫిఫ్త్ లార్డ్, పంచమాధిపతి గురుడు 6th హౌస్లో ఉన్నాడు. అలాగే సప్తమాధిపతి శని 6th హౌస్లో ఉన్నాడు. సో ఈ టైంలో మీకు లక్ అంత కలిసి రాకపోవచ్చు. ఎందుకంటే 5th హౌస్ మన యొక్క లక్ని రిప్రజెంట్ చేస్తుంది, స్పెక్యులేటివ్ బిజినెస్ని రిప్రజెంట్ చేస్తుంది. వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది ఈ టైంలో, ఎందుకంటే లక్ అంత ఫేవరబుల్గా ఉండకపోవచ్చు. అలాగే 5th హౌస్ మన యొక్క చిల్డ్రన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో చిల్డ్రన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఈ టైంలో తలెత్తే అవకాశం ఉంటుంది. వారి ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే మరే విషయమైనా చిల్డ్రన్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ టైంలో మిమ్మల్ని కొంచెం ఆందోళనకి గురి చేసే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే 5th హౌస్ మన యొక్క లవ్ లైఫ్ని, రొమాంటిక్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. 7th హౌస్ మన యొక్క మ్యారేజ్ని రిప్రజెంట్ చేస్తుంది.
సో ఈ టైంలో మన యొక్క మ్యారీడ్ లైఫ్ కావచ్చు, లేకపోతే రొమాంటిక్ లైఫ్ కావచ్చు, కొంచెం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ, చిన్న చిన్న తగువులు కానీ, చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇటువంటి ఎదురయ్యే అవకాశం ఉంటుంది అనమాట. 6th హౌస్లో బోత్ సెవెంత్ లార్డ్ ఏంటి, మన యొక్క రిలేషన్షిప్స్. 7th హౌస్ మన రిలేషన్షిప్స్ని, మన పార్ట్నర్షిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో పార్ట్నర్షిప్స్ కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎనీ కైండ్ ఆఫ్ పార్ట్నర్షిప్స్, లీగల్ పార్ట్నర్షిప్స్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్స్ కావచ్చు, మ్యారీడ్ పార్ట్నర్షిప్ కావచ్చు, ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 6th హౌస్ అన్నది ఇట్స్ ఎ రోగస్థానం అనమాట. ఇట్స్ అ హౌస్ ఆఫ్ డిసీజ్, హౌస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. సో ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ అవి తలెత్తే అవకాశం ఉంటుంది. మ్యారేజ్, రొమాంటిక్ లైఫ్, బిజినెస్ పార్ట్నర్షిప్స్ వీటికి సంబంధించి. అలాగే మీ యొక్క రాహువు 10th హౌస్లో ఉన్నాడు. సో రాహు 10th హౌస్లో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. మీ కెరియర్ చాలా బాగుంటుంది. ఈ టైంలో మీ కెరియర్ ఎక్స్పాండ్ అవుతుంది. కెరియర్లో మీరు చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. మీరు వర్క్ అండ్ ఎన్విరాన్మెంట్లో ఎంజాయ్ చేయగలుగుతారు. బేసికల్గా కెరియర్ చాలా పాజిటివ్గా ఉంటుంది అనమాట. ఈ టైంలో కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే ఫారెన్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే ఫారినర్స్తో డీల్ చేయడం కానీ, లేకపోతే ఫారెన్ కంట్రీస్కి వర్క్ కోసం విజిట్ చేయడం కానీ, ఇటువంటి అన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే జాబ్ కోసం ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు ఈ టైం అనుకూలంగా ఉంటుంది అనమాట. ఫారెన్ ల్యాండ్స్ని విజిట్ చేసే అవకాశం ఉంటుంది. సో కెరియర్కి రాహు 10th హౌస్లో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. కేతు 4th హౌస్లో ఉన్నాడు. కేతు 4th హౌస్లో ఉన్నప్పుడు డొమెస్టిక్ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. డొమెస్టిక్ లైఫ్ కావచ్చు, ఇంటికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, తల్లికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఏమైనా చిన్న చిన్న తగువులు అవి ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు కూడా బ్యాలెన్స్ అనమాట. రాహు కేతులు తోడు దొంగలు, ఈ రెండు కలిసి పనిచేస్తారు. రాహు మిమ్మల్ని వర్క్ మీద అటెన్షన్ పే చేయమంటున్నాడు, కేతువేమో మీ ఫ్యామిలీ మీద, ఫ్యామిలీతో డిటాచ్మెంట్, అంటే హోమ్ నుంచి డిటాచ్మెంట్ రిప్రజెంట్ చేస్తున్నాడు అనమాట. సో ఈ టైంలో మీరు ఇంటి నుంచి దూరంగా ఉండొచ్చు కూడా. ఈ టైంలో వృత్తిరీత్యా మీరు ఇంటి నుంచి దూరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అలాగే శని మీ యొక్క శ్రవణ నక్షత్రంలో గోచరిస్తున్నాడు. శ్రవణ నక్షత్రంలో శని గోచరించినప్పుడు ఆ స్ట్రెస్ క్రియేట్ చేస్తాడనమాట. శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మీ యొక్క 12th హౌస్ని రిప్రజెంట్ చేస్తాడు. సో అగైన్ 12th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఫారెన్ ల్యాండ్స్ని రిప్రజెంట్ చేస్తుంది, సుదూరమైన ప్రాంతాలను రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీరు ఎక్కువ ఫారెన్ ట్రిప్స్ వేయడం కానీ, లేకపోతే వృత్తిరీత్యా మీరు విదేశాలకు వెళ్ళడం కానీ ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే 12th హౌస్ ఇమాజినేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఈ టైంలో, లేదా ఈ టైంలో మీ యొక్క స్లీప్ కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు, ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఈ టైంలో 12th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క బెడ్ ప్లెజర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీ యొక్క సెక్షువల్ ఎనర్జీ కూడా చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో బేసికల్గా 12th హౌస్ యాక్టివేట్ అయినప్పుడు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. సుదూర ప్రాంతాలకు విజిట్ చేయడం కానీ, వర్క్ కోసం వేరే దేశాలకు వెళ్ళడం కానీ, లేకపోతే ఇతర దేశాల వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయడం కానీ, మీ ఇంటి నుంచి చాలా దూరంగా వెళ్ళి నివసించడం కానీ, ఇటువంటి అన్నీ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, కన్యారాశి వారికి గురుడు శని మీ యొక్క 5th హౌస్లో గోచరిస్తున్నారు. సో 5th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? స్పెక్యులేటివ్ బిజినెస్ని, చిల్డ్రన్ని, మన యొక్క రొమాంటిక్ లైఫ్ని, వీటిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. బేసికల్గా 5th హౌస్ మన ఫన్ లైఫ్, మనం ఏదైతే ఎంజాయ్ చేయాలనుకుంటామో ఆ ప్లేస్ 5th హౌస్ అనమాట. 5th హౌస్ చిల్డ్రన్ని రిప్రజెంట్ చేస్తుంది. 5th హౌస్ మన యొక్క ఇంటెలిజెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, మన తెలివితేటలను రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ స్థానంలో ఈ గురుడు శని గోచరిస్తున్నారనమాట. సో ఈ టైంలో మీకు సంతానం కలిగే అవకాశం ఉంటుంది. మీరు సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ టైంలో చైల్డ్ బర్త్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ టైంలో మీ యొక్క అటెన్షన్ అంతా కూడా ఎక్కువ మీ పిల్లల మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ మీరు అటెన్షన్ పే చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ టైంలో మీ రొమాంటిక్ లైఫ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. లేదా మీ రొమాంటిక్ లైఫ్లో చిన్న చిన్న ఇష్యూస్ కూడా తలెత్తవచ్చు, ఎందుకంటే గురుడు అంత హ్యాపీగా లేడు. శని ఏమోని ఆ రిస్ట్రిక్షన్ రిప్రజెంట్ చేస్తాడు, కొంచెం ఆ శని ఆ స్లోనెస్ని రిప్రజెంట్ చేస్తాడు అనమాట. సో రొమాంటిక్ లైఫ్లో కూడా చిన్న చిన్న తగువులు అవి జరిగే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీ యొక్క స్పెక్యులేటివ్ బిజినెసెస్ కానీ, లేకపోతే లక్ రిప్రజెంట్ చేసే బిజినెసెస్ ఏవైతే ఉంటాయో, ఈ ట్రేడ్ మార్కెటింగ్ కానీ, రియల్ ఎస్టేట్కి కానీ, ఇవంతా కలిసి వచ్చే అవకాశం లేదు. వాటి నుంచి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిదన్నమాట. సో 5th హౌస్లో 4th లార్డ్ అండ్ 6th లార్డ్ ఉన్నారు. 4వ ఇంటి అధిపతి గురుడు పంచమ స్థానంలో ఉన్నాడు. 6వ ఇంటి అధిపతి శని పంచమ స్థానంలో ఉన్నారు.
సో 4వ ఇంటి అధిపతి పంచమ స్థానంలో ఉండడం మంచిది అనమాట. సో ఈ టైంలో మీరు ఇంట్లో మంచి టైంని గడిపే అవకాశం ఉంటుంది, ఇల్లు మారే అవకాశం ఉంటుంది, మీ తల్లిగారితోటి మంచి టైంని స్పెండ్ చేయగలుగుతారు, తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడవచ్చు, హోమ్ లైఫ్ బాగుంటుంది, హోమ్లో రినోవేషన్ జరగచ్చు, ఇటువంటి అన్నీ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే 4th లార్డ్ ఇన్ 5th హౌస్ చాలా మంచి ప్లేస్మెంట్, ఇది ఒక మంచి యోగాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అది నీచబడి ఉంది, బట్ స్టిల్ గురుడు బెనిఫిక్ ప్లానెట్ కాబట్టి మీ హోమ్ రిలేటెడ్ లైఫ్, మీ డొమెస్టిక్ లైఫ్ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే 6th లార్డ్ శని 5th హౌస్లో ఉన్నాడు అనమాట. సో ఇందాక చెప్పినట్టు 4th లార్డ్ 5th లార్డ్ కలుస్తున్నారు, 5th హౌస్లో కలుస్తున్నారు. సో ఇంటికి సంబంధించి ఏమన్నా వర్క్ జరిపించవచ్చు, మీరు ఇంట్లో ఏమన్నా వర్క్ జరిపించడం కానీ, ఏమన్నా రినోవేషన్ చేయించడం కానీ, ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో అలాగే రాహుకేతువులు, రాహు మీ యొక్క 9th హౌస్లో గోచరిస్తున్నాడు. రాహు 9th హౌస్లో గోచరించినప్పుడు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది ఈ టైంలో. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం, ఆధ్యాత్మిక ప్రదేశాలను విజిట్ చేయడం, లేకపోతే ఎగ్జాటిక్ ప్లేసెస్ని విజిట్ చేయడం, అంటే ఫన్ ట్రావెల్ చేయడం, ఇటువంటి అన్నీ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే రాహువు అబ్సెషన్ని రిప్రజెంట్ చేస్తాడు. రాహు వృషభ రాశిలో ఉన్నాడు. వృషభ రాశి ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఆ లగ్జరీని రిప్రజెంట్ చేస్తుంది, ఆ ప్లెజర్ని రిప్రజెంట్ చేస్తుంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు అనమాట. సో ఈ ఎగ్జాటిక్ ట్రిప్స్ వేయడం కానీ, లేకపోతే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం కానీ, ఇటువంటి అన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో 3rd హౌస్లో కేతు ఉన్నాడు. 3rd హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన ఇరుగు పొరుగు వారిని, మన బంధువుల్ని, మన తోబుట్టువుల్ని, మన కరేజ్ని, మనలో ఉండే కరేజ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట 3rd హౌస్. మన ఎఫర్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎక్కడ మనం మన యొక్క ఎనర్జీని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నది 3rd హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో కేతువు ఆ డిటాచ్మెంట్ ఫీల్ రిప్రజెంట్ చేస్తాడనమాట. ఈ టైంలో మీరు కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే ఏ పని చేయాలనుకున్నా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఓకే, సో అలాగే మీ యొక్క ఇరుగు పొరుగు వారితో కానీ, మీ బంధువులతో కానీ, మీ తోబుట్టువులతో కానీ చిన్న చిన్న ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే 3rd హౌస్ 10th హౌస్ నుంచి 6th హౌస్ అవుతుంది. సో 10th హౌస్ నుంచి 6th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? వర్క్లో చిన్న చిన్న ఇష్యూస్ని, కాన్ఫ్లిక్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, అలాగే శని మీ యొక్క శ్రవణ నక్షత్రంలో గోచరిస్తున్నాడు. శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మీ యొక్క 11th హౌస్ని రూల్ చేస్తాడు అనమాట. 11th హౌస్కి అధిపతి చంద్రుడు. 11th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క ఆదాయాన్ని, మనకు వచ్చే ఇన్కమ్ని, మన ఫ్రెండ్స్ని, మన నెట్వర్క్ సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీ యొక్క ఆదాయం మీద ఈ యొక్క శని యొక్క ప్రభావం ఉండబోతుంది. మీ ఆదాయం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది, లేదా మీ ఫ్రెండ్స్ తోటి చిన్న చిన్న ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ 11th హౌస్ మన ఇన్కమ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇన్కమ్ మీద ఈ శని యొక్క ప్రభావం ఉండబోతుంది అనమాట. సో జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ థింగ్స్ అనమాట ఈ టైంలో. ఓకే, తులారాశి వారికి గురుడు, శని ఈ 2 మేజర్ ప్లానెట్స్ మీ యొక్క 4th హౌస్లో గోచరిస్తుంది, 4వ ఇల్లు. సో 4th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన ఇల్లుని రిప్రజెంట్ చేస్తుంది, హోమ్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది, మన తల్లిని రిప్రజెంట్ చేస్తుంది, డొమెస్టిక్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది, మన హృదయాన్ని, మన మనస్సుని రిప్రజెంట్ చేస్తుంది. సో గురుడు, శని ఈ 2 హెవీ వెయిట్ ప్లానెట్స్ మీ యొక్క 4th హౌస్లో గోచరిస్తున్నారు. సో ఈ టైంలో మీ యొక్క అటెన్షన్ అంతా కూడా హోమ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఎక్కువ ఉండబోతుంది. సో ఇంట్లో ఏమన్నా పెను మార్పులు జరగచ్చు, లైక్ ఇల్లు మారడం కానీ, లేకపోతే ఇంట్లో ఏమైనా కన్స్ట్రక్షన్ జరగడం కానీ, రినోవేషన్ వర్క్ జరగడం కానీ, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఇంట్లో ఏమన్నా మేజర్ ఈవెంట్ జరగచ్చు, ఏమైనా శుభకార్యం జరగచ్చు, లేకపోతే ఇటువంటి ఏమన్నా ఇంట్లో వాతావరణం చాలా హడావిడిగా ఉంటుంది అనమాట ఈ టైంలో. అలాగే వాహనాలు ఈ టైంలో మీరు కొత్త వాహనం తీసుకోవడం కానీ ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే 4th హౌస్ మన తల్లిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో తల్లిగారు మీ యొక్క లైఫ్లో ముఖ్య పాత్ర పోషించవచ్చు ఈ టైంలో. ఇటువంటి అన్నీ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే 3వ ఇంటి అధిపతి 4th హౌస్లో, అంటే గురుడు 3rd హౌస్ లార్డ్ 4th హౌస్లో ఉన్నాడు. అలాగే 5th హౌస్ లార్డ్ శని 4th హౌస్లో ఉన్నాడు. సో 5th హౌస్ లార్డ్ శని 4th హౌస్లో ఉండడం మంచిదే, ఇది ఒక యోగాన్ని క్రియేట్ చేస్తుంది. సో ఇది మంచి స్థానం అనమాట. సో ఈ టైంలో మీకు లక్ కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది. ఈ టైంలో సంతాన యోగం కలిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే 5th హౌస్ యాక్టివ్గా ఉందన్నమాట.
అలాగే 5th హౌస్ మన యొక్క స్పెక్యులేటివ్ బిజినెస్ని, రియల్ ఎస్టేట్ విషయాలు కావచ్చు. 4th హౌస్ రియల్ ఎస్టేట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో మీరు ల్యాండ్ పర్చేస్ చేయడం కానీ, ల్యాండ్ అమ్మడం కానీ ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే స్పెక్యులేటివ్ బిజినెసెస్ కూడా మీకు కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అగైన్ మన యొక్క దశలు అంతర్దశలను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో 3rd లార్డ్ 4th హౌస్లో ఉంది. సో ఈ టైంలో మీ బంధువులు మీ ఇంటికి విజిట్ చేయడం కానీ, మీ బంధువులు మీ ఇంట్లో ఉండడం కానీ ఇటువంటివి జరుగుతుంది అనమాట. లేకపోతే మీ యొక్క సిబ్లింగ్స్ మీ తోబుట్టువులు మీ ఇంటికి రావడం, మిమ్మల్ని విజిట్ చేయడం ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే 3rd హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మన యొక్క కృషిని, మన పట్టుదలని, మన ఎనర్జీని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నది 3rd హౌస్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఈ టైంలో మీ అటెన్షన్ అంతా కూడా 4th హౌస్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఉండబోతుంది. సో హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి అన్న ఆలోచన రావచ్చు, ఇల్లు మారాలి అన్న ఆలోచన రావచ్చు, లేకపోతే ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని అధిగమించడానికి మీరు ఈ టైంలో చాలా కృషి చేయొచ్చు అనమాట. ఇటువంటి అన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే గురుడు, శని 2 గ్రహాలు కూడా 4th హౌస్ నుంచి 10th హౌస్ నుంచి వస్తారు. సో ఈ టైంలో వృత్తి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఈ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. ఈ టైంలో అంటే ఈ టైంలో అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, కానీ మీకు అది ఎక్కువ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది ఇంటి నుంచి. ఎందుకంటే 4th హౌస్ ఇల్లు, 4th హౌస్లో ఉన్న గురు శనులు 10th హౌస్ నుంచి వస్తున్నారు. 10th హౌస్ ఏంటి? వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది మీ యొక్క పార్ట్ ఆఫ్ లైఫ్ అవుతుంది అనమాట ఈ టైంలో. అలాగే ఇంట్లో మీరు వర్క్ చేయడం, ఇంట్లో సమ్ కైండ్ ఆఫ్ హోమ్ రిలేటెడ్ వర్క్ చేయడం ఇటువంటి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే రాహు మీ యొక్క 8వ స్థానంలో గోచరిస్తున్నాడు, కేతు మీ యొక్క 2nd హౌస్లో గోచరిస్తున్నాడు. ఈ 2nd 8th యాక్సెస్ ఏదైతే ఉందో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మన ఫ్యామిలీని, మన వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఈ టైంలో ఈ రాహుకేతువులు మీ యొక్క అటెన్షన్ ఎక్కువ కూడా వెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, అలాగే ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ ఉండబోతుంది అనమాట. రిమెంబర్ 4th హౌస్ కూడా యాక్టివ్గా ఉంది, 2nd హౌస్ కూడా యాక్టివ్గా ఉంది. సో ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా తలెత్తే అవకాశం ఉంటుంది అనమాట ఈ టైంలో. అలాగే రాహు 8th హౌస్లో ఉన్నప్పుడు మీరు కొత్త సీక్రెట్స్ని తెలుసుకోవడం కానీ, కొత్త విషయాలని తెలుసుకోవడం కానీ, కొత్త నాలెడ్జ్ని తెలుసుకోవడం కానీ, అకల్ట్ సబ్జెక్ట్స్ నేర్చుకోవడం, లేకపోతే సీక్రెట్ డీలింగ్స్, ఏదైనా సీక్రెట్ రహస్య సంబంధాలు కానీ ఇటువంటివి కూడా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే రాహువు అబ్సెషన్ని రిప్రజెంట్ చేస్తాడు, 8వ స్థానం 8th హౌస్ సీక్రెట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో 8వ స్థానంలో మీకు వృషభ రాశి అధిపతి ఎవరు? శుక్రుడు. సో సీక్రెట్ ప్లెజర్స్ని కోరుకోవడం కానీ ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే శని శ్రవణ నక్షత్రంలో గోచరిస్తుంది. శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు మీ యొక్క 10th హౌస్ని రిప్రజెంట్ చేస్తాడు. 10th హౌస్కి అధిపతి చంద్రుడు అనమాట. సో శని మీ యొక్క 10th హౌస్ని మరింతగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రభావితం చేస్తుంది, 4వ ఇంటి నుంచి శని చూస్తున్నాడు 10th హౌస్ని. సో ఇప్పుడు శ్రవణ నక్షత్రంలో గోచరించడం ద్వారా శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు పాలిస్తున్న స్థానం 10th హౌస్, కెరియర్ అన్నది ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. సో కెరియర్లో మీకు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు. ఈ టైంలో మీకు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తిలో మీరు ఎక్కువ పర్ఫామ్ చేయవలసి వస్తుంది. వృత్తిలో ఏమన్నా చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో వర్క్ అన్నది ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట మీ లైఫ్లో. ఓకే, వృశ్చిక రాశి వారికి గురుడు, శని మీ యొక్క 3rd హౌస్లో గోచరిస్తున్నారు. ఈ 2 హెవీ వెయిట్ ప్లానెట్స్ మీ యొక్క 3rd హౌస్లో గోచరిస్తున్నారు. 3rd హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మనలోని కృషి, మనలోని పట్టుదల, మనలోని కరేజ్, మన లైఫ్ ఎనర్జీని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, మన యొక్క శ్రమని, మన యొక్క ఎనర్జీని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నది 3rd హౌస్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. 3rd హౌస్ మనలో ఉంటే ఈ షోల్డర్స్ని రిప్రజెంట్ చేస్తుంది, మన చేతుల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారనమాట. ఏదో చేయాలి అన్న తపన ఉంటుంది అనమాట. ఎందుకంటే శని ఎప్పుడు కూడా 3rd హౌస్లో ఉన్నప్పుడు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. గురుడు మంచి రిజల్ట్స్ ఇవ్వడు, శని మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఎందుకంటే 3rd హౌస్లో శని ఉన్నప్పుడు సొంతంగా ఏమన్నా చేయాలి, ఇండివిజువల్గా ఏమన్నా చేయాలి అన్న యొక్క తపన పెరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ గురుడు శని 2 3rd హౌస్లో ఉండడం వల్ల ఈ టైంలో మీకు ఆ పట్టుదల ఎక్కువ ఉంటుంది అనమాట. నేను ఏమైనా సాధించాలి, ఏదైనా కొత్తగా ఏమైనా చేయాలి అన్న తపన ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ టైంలో మీరు బాగా కమ్యూనికేట్ చేయాలనుకుంటారు, అందరినీ రీచ్ అవ్వాలనుకుంటారు. మీ బంధువుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళని, మీ సిబ్లింగ్స్ని, మీ ఫ్రెండ్స్ని అందరినీ కూడా రీచ్ అవ్వాలనుకుంటారు అనమాట.
అందరితోని కనెక్ట్ అవ్వాలనుకుంటారు ఈ టైంలో. ఎందుకంటే థర్డ్ హౌస్ ఆ కనెక్షన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆ కమ్యూనికేషన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆ నెట్వర్క్ని రిప్రజెంట్ చేస్తుంది. థర్డ్ హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మన చుట్టూరు ఉన్న నెట్వర్క్ని రిప్రజెంట్ చేస్తుంది. 11th హౌస్ మొత్తం ఎంటైర్ నెట్వర్క్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. గ్లోబల్ నెట్వర్క్ని రిప్రజెంట్ చేస్తుంది 11th హౌస్. అలాగే బంధువులు, ఇరుగు పొరుగు వారు, మీ తోబుట్టువులు అందరితోని కూడా ఈ టైంలో చాలా యాక్టివ్గా మీరు ఉంటారనమాట, టైం స్పెండ్ చేస్తారనమాట ఈ టైం. ఓకే, సో మీ యొక్క సెకండ్ లార్డ్ గురుడు థర్డ్ హౌస్లోకి వస్తున్నాడు. సెకండ్ హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? సెకండ్ లార్డ్ మన యొక్క వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే సెకండ్ లార్డ్ మన యొక్క ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తుంది. సో వెల్త్ని, ఫ్యామిలీని రిప్రజెంట్ చేసే సెకండ్ లార్డ్ థర్డ్ హౌస్లో నేర్చబడి ఉన్నాడు. సో ఈ టైంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ విషయంలోని మీ వెల్త్ని వేస్ట్ చేసుకోకూడదు ఈ టైంలో. అటువంటి పరిస్థితి ఏర్పడచ్చు. ఎందుకంటే సెకండ్ హౌస్ ఆ వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది, థర్డ్ హౌస్ మన యొక్క యాక్షన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ వెల్త్ని రిప్రజెంట్ చేసే ప్లానెట్స్ మన యొక్క యాక్షన్స్ని రిప్రజెంట్ చేసే థర్డ్ హౌస్లో ఉందన్నమాట. సో ఈ టైంలో మీరు మీ యాక్షన్స్ ద్వారా, మీ పనుల ద్వారా మీకు ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే శనితో ఉన్నాడు. శని థర్డ్ హౌస్లో బాగా పనిచేస్తుంది కానీ గురుడితో కంఫర్టబుల్గా ఉండడు. సో మీ ఖర్చులను కానీ లేకపోతే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని కానీ చాలా చాలా కేర్ఫుల్గా చూసుకోవడం చాలా మంచిది అనమాట. అలాగే ఫోర్త్ లార్డ్ థర్డ్ హౌస్లో ఉన్నాడు. ఫోర్త్ హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క తల్లిని, మన ఇల్లుని, మన డొమెస్టిక్ లైఫ్ని, వీటిని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో ఫోర్త్ లార్డ్ థర్డ్ హౌస్లో ఉన్నాడు అనమాట. అంటే 12 స్థానాలు దూరంలో ఉన్నాడు. సో ఈ టైంలో మీరు మీ ఇంటి నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా మీ తల్లిగారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4th నుంచి 12 హౌసెస్ దూరంలో ఉంది. 12 హౌసెస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? 12th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? సుదూరమైన ప్రాంతాలను రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీరు తల్లి నుంచి కానీ లేకపోతే ఇల్లు నుంచి కానీ చాలా దూరంగా నివసించే అవకాశం ఉంటుంది, లేకపోతే అలా వెళ్ళాలి అన్న ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ టైంలో. ఓకే, సో అలాగే రాహుకేతువులు మీ యొక్క 7th హౌస్లో, 1st హౌస్లో గోచరిస్తున్నారు. రాహు మీ యొక్క 7th హౌస్లో. ఈ టైంలో మీరు రిలేషన్షిప్స్ని కోరుకుంటారు. కొత్త రిలేషన్షిప్స్ ఫామ్ అవ్వాలి. కొత్త కల్చర్ పీపుల్, ఎవరైతే భిన్నమైన సంస్కృతికి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళతో మీరు పరిచయాలు ఏర్పరచుకుంటారు, రిలేషన్షిప్స్లోకి వెళ్తారు. మీరు కొత్త కొత్త రిలేషన్షిప్స్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి రాహు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే 7th హౌస్లో ఒక్కొక్కసారి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. అవి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే అందరికీ జరుగుతుందని కాదు, డోంట్ గెట్ మీ రాంగ్, ఎందుకంటే మన దశలు అంతర్దశలు కూడా చూడాలి. ఓకే, సో 7th హౌస్లో రాహు ఉన్నప్పుడు ఆ భిన్న సంస్కృతులు, భిన్న జాతులకు సంబంధించిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడచ్చు. అలాగే 7th హౌస్ మన వర్క్ను కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో మీ యొక్క వర్క్లో ఒక కొత్తదనాన్ని మీరు చూడొచ్చు ఈ టైంలో. సో మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్ మీకు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు ఈ టైంలో. యువర్ అబ్సెస్డ్ టువర్డ్స్ యువర్ పార్ట్నర్ అనమాట. ఎందుకంటే రాహు అబ్సెషన్ని రిప్రజెంట్ చేస్తుంది, 7th హౌస్ మన పార్ట్నర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీ పార్ట్నర్ చాలా అట్రాక్టివ్గా కనపడచ్చు ఈ టైంలో మీకు. అలాగే కేతు 1st హౌస్లో ఉన్నప్పుడు ఒక రకమైన డిటాచ్మెంట్ ఫీల్ అవుతారనమాట. ఒక రకమైన డిటాచ్మెంట్ ఫీల్ అవ్వచ్చు, మీరు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు, మీ ఆలోచనలు మీ అదుపులో లేకపోవచ్చు. ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో రాహు కేతువుల్ని మనం ఇప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. సో రాహు 7th హౌస్లో ఉన్నప్పుడు ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఇతరుల గురించి ఆలోచించడం అవి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కేతువు 1st హౌస్లో ఉన్నప్పుడు మనతో మనం డిటాచ్మెంట్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలన్నమాట. మన ఇండివిజువాలిటీని రిటైన్ చేసుకుంటూ ఇతరులతోటి ఆ రిలేషన్షిప్ ఫామ్ చేయడం అన్నది ఇంపార్టెంట్. అలాగే శని మీ యొక్క శ్రవణ నక్షత్రంలో గోచరిస్తుంది. శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మీ యొక్క 9th హౌస్కి లార్డ్ అనమాట. సో ఈ టైంలో 9th హౌస్ యాక్టివేట్ అవుతుంది. 9th హౌస్ మీద ఆ స్ట్రెస్ ఉంటుంది అనమాట. సో ఈ టైంలో మీ తండ్రి గారితోటి మీకు చిన్న చిన్న తగులు, ఏమైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే 9th హౌస్ ట్రావెల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే 9th హౌస్ మన గురువుల్ని, సుపీరియర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మీ వర్క్లో మీ యొక్క సుపీరియర్స్ తోటి చిన్న చిన్న తగులు రావడం, చిన్న చిన్న ఇష్యూస్ రావడం, ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ధనుస్సు రాశి వారికి మీ యొక్క 2nd హౌస్లో గురుడు, శని గోచరిస్తున్నారు.
సో గురుడు శని ఈ 2 హెవీ వెయిట్ ప్లానెట్స్ మీ యొక్క సెకండ్ హౌస్లో గోచరిస్తున్నారు అనమాట. సెకండ్ హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క ఫ్యామిలీని, మన వెల్త్ని, మన వాల్యూస్ని, మన స్పీచ్ని సెకండ్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. మనకున్న పొజిషన్స్ని సెకండ్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో సెకండ్ హౌస్లో గురుడు శని ఉన్నప్పుడు మీ యొక్క అటెన్షన్ అంతా కూడా వీటి మీద, ఈ సెకండ్ హౌస్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఎక్కువ ఉండబోతుంది అనమాట. సో సెకండ్ హౌస్లో గురుడు నీచబడి ఉన్నాడు, శని యొక్క సొంత స్థానంలో ఉన్నాడు. ఈ 2 గ్రహాలు కూడా సెకండ్ హౌస్లో అంత మంచి రిజల్ట్స్ ఇవ్వదు. ఎందుకంటే శని ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఆ డిలేని, ఆ స్లోనెస్ని, ఆ కంట్రోలింగ్ తత్వాన్ని శని రిప్రజెంట్ చేస్తుంది. ఆ రిస్ట్రిక్షన్స్ని శని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ హౌస్ ఏంటి? సెకండ్ హౌస్ ఎప్పుడు కూడా ఎక్స్పాన్షన్ ఉండాలన్నమాట. సెకండ్ హౌస్ ఎప్పుడు కూడా ఎక్స్పాండ్ అవ్వాలి. సెకండ్ హౌస్ వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. వెల్త్ ఎప్పుడు ఎక్స్పాండ్ అవ్వాలి. ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తుంది. ఫ్యామిలీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. వాల్యూస్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. సో అందుకనే సెకండ్ హౌస్కి కారకుడు గురుడు. సో గురుడు కూడా నీచబడి ఉన్నాడు. గురుడు కూడా కంఫర్టబుల్గా లేడు. సో ఈ టైంలో మీ యొక్క అటెన్షన్ అంతా కూడా ఎక్కువ వెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఎక్కువ ఉండబోతుంది. అలాగే ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఎక్కువ ఉండబోతుంది. సో ఫస్ట్ హౌస్ లార్డ్ మీ లగ్నాధిపతి, లేకపోతే మీ రాశి నుంచి చూస్తున్నట్లయితే మీ రాశి అధిపతి సెకండ్ హౌస్లో నీచబడి ఉన్నాడు అనమాట. సో ఈ టైంలో మీ అటెన్షన్ అంతా కూడా వెల్త్ గెయిన్ చేయడానికి, ధన సంపాదనకి, లేకపోతే ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఎక్కువ ఉండబోతుంది. అలాగే థర్డ్ లార్డ్ శని మీ సెకండ్ హౌస్లో ఉన్నాడు. థర్డ్ హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క ఎఫర్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మనలోని కృషి, మనలోని పట్టుదల, మన ఎనర్జీని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది థర్డ్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీరు చాలా కష్టపడతారు, చాలా కృషి చేస్తారు. దేనికి కృషి చేస్తారు? వెల్త్ని అక్యూములేట్ చేయడానికి, ధన సంపాదన కోసం మీరు చాలా కృషి చేస్తారనమాట. చాలా ధనాన్ని దాచుకోవడం, సేవింగ్స్ చేసుకోవడం, ఇటువంటి అన్నీ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో మీ దశలు అంతర్దశలు మీకు అనుకూలంగా ఉన్నట్లయితే ఈ ధన సంపాదన అన్నది మీకు పాజిటివ్గా ఉంటుంది అనమాట. మీరు అనుకున్నది అన్నీ కూడా చేయగలుగుతారు. ఒకవేళ దశలు అంతర్దశలు మీకు సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు మీకు నష్టాలని చవి చూసే అవకాశం ఉంటుంది అనమాట. ఎయిదర్ వేస్ ఇట్స్ పాసిబుల్. మన దశలు అంతర్దశాల మీద చాలా ఆధారపడి ఉంటుంది. అలాగే రాహుకేతులు. రాహు మీ యొక్క 6th హౌస్లో గోచరిస్తున్నాడు. కేతు మీ యొక్క 12th హౌస్లో గోచరిస్తున్నాడు. రాహు 6th హౌస్లో మంచి రిజల్ట్స్ ఇస్తాడు. మీ యొక్క సమస్యల్ని అధిగమించడానికి రాహు చాలా సపోర్ట్ చేస్తాడు ఈ టైంలో. ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ కానీ, ఆరోగ్యపరమైన ఇష్యూస్ కానీ, లీగల్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఆరోగ్యపరమైన ఇష్యూస్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవడానికి రాహువు మీకు చాలా తోడ్పడతాడు అనమాట. చాలా మీకు సపోర్ట్ చేస్తాడు. ఓకే, అప్పుల్ని నుంచి బయటపడడానికి కూడా, ఆర్థికపరమైన ఇష్యూస్ నుంచి బయటపడడానికి కూడా రాహు మీకు సపోర్ట్ చేస్తాడు అనమాట. అలాగే కేతువు 12th హౌస్లో ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా ఇది చాలా మంచిది. సో 6th హౌస్ ఏంటంటే మెటీరియల్ ఇష్యూస్ అనమాట. భౌతిక పరంగా మన జీవితంలో ఉండే సమస్యలన్నింటినీ కూడా 6th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. 12th హౌస్ ఏంటంటే ఆధ్యాత్మికత, కంప్లీట్ స్పిరిచువల్ వరల్డ్. సో రాహుకేతువులు మనం లైఫ్ని ఈ సంవత్సరం అంతా కూడా ఈ రెండిట్ల మీద బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. మన భౌతికపరమైన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేసుకుంటూ, అలాగే మనలో ఉన్న ఆధ్యాత్మికతని, మనలో ఉన్న స్పిరిచువల్ సైడ్ని కూడా మనం అటెన్షన్ పే చేస్తూ ఉండాలి. 12th హౌస్ స్పిరిచువాలిటీ, ఈ రెండిట్ల మధ్యన బ్యాలెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే శని మీ యొక్క శ్రవణ నక్షత్రంలో గోచరిస్తుంది. సో శ్రవణ నక్షత్రంలో శని గోచరించినప్పుడు ఆ నక్షత్రం మీద స్ట్రెస్ పెడుతుంది అనమాట. శ్రవణ నక్షత్రానికి అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు మీ యొక్క 8th హౌస్కి లార్డ్ అనమాట. ఎందుకంటే 8th హౌస్లో కర్కాటక రాశి ఉంటుంది, ఆ రాశికి అధిపతి చంద్రుడు. సో 8th హౌస్ యాక్టివేట్ అవుతుంది ఈ టైంలో. 8th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? 8th హౌస్ ఇట్స్ లైక్ ఏ బ్లాక్ హోల్ అనమాట. ఒక రకమైన డిప్రెషన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఒక రకమైన ఆందోళనని రిప్రజెంట్ చేస్తుంది. 8th హౌస్ ఇట్స్ దుష్టానం అనమాట. బేసికల్గా 8th హౌస్ అనేది దుష్టానం. సో ఈ టైంలో మీ యొక్క వెల్త్, ఆర్థిక పరంగా మీకు అప్స్ అండ్ డౌన్స్ జరగచ్చు. ఎందుకంటే 8th హౌస్ అప్స్ అండ్ డౌన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, సడన్ ఈవెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆర్థిక పరంగా ఈ టైంలో అప్స్ అండ్ డౌన్స్ జరగచ్చు. లేకపోతే మీకు ఆల్రెడీ మ్యారీడ్ అయినట్లయితే మీ ఇన్లాస్ తోటి ఏమన్నా తగువులు జరగచ్చు ఈ టైంలో, ఏమన్నా మనస్పర్తులు కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది. 8th హౌస్ యాక్టివేట్ అయినప్పుడు మీరు అకల్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి, ఆస్ట్రాలజీ కావచ్చు, న్యూమరాలజీ, టారో రీడింగ్, సైకీ, రీసెర్చ్కి ఇది చాలా మంచి టైం. ఏదైనా సబ్జెక్ట్
నేర్చుకోవడానికి, దానిలో డీప్గా వెళ్ళడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం అనమాట. ఓకే, మకర రాశి వారికి గురుడు శని మీ యొక్క జన్మరాశిలో, ఒకవేళ మీరు లగ్నం నుంచి చూస్తున్నట్లయితే మీ లగ్నంలో ఫస్ట్ హౌస్లో గోచరిస్తున్నారు. సో ఈ టైంలో ఫస్ట్ హౌస్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఫస్ట్ హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క బాడీని రిప్రజెంట్ చేస్తుంది, మన యొక్క ఇండివిజువాలిటీని రిప్రజెంట్ చేస్తుంది, మన యొక్క ఫిజికల్ అపీరెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, మన యొక్క ఐడెంటిటీని ఫస్ట్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో బేసికల్గా ఈ గురుడు శని మీ యొక్క ఫస్ట్ హౌస్లో ఎంటర్ అయినప్పుడు మీ మీద ఆ స్ట్రెస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ హౌస్లో ఎప్పుడైతే శని గోచరిస్తాడో ఆ స్ట్రెస్ని క్రియేట్ చేస్తాడు అనమాట. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మకర రాశి శనికి తన సొంత రాశి కాబట్టి తన యొక్క సొంత రాశిని శని హామ్ చేయడు అనమాట. శని పెద్దగా నష్టం క్రియేట్ చేయడు. కానీ గురుడు మాత్రం నీచబడి ఉన్నాడు. గురుడు అంత కంఫర్టబుల్గా లేడు. సో ఈ టైంలో మీరు మీ యొక్క హెల్త్ని కేర్ తీసుకోవడం అన్నది, మీ హెల్త్ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫిజికల్ హెల్త్ కావచ్చు, లేకపోతే సైకలాజికల్ హెల్త్ కావచ్చు. ఈ టైంలో మీ గురించి మీరు ఎక్కువ కేర్ తీసుకోవడం, లేకపోతే మీ ఆరోగ్యం పట్ల మీరు కేర్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్సర్సైజ్ చేయడం కానీ, కొత్త డైట్ ప్లాన్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే గురుడు మీ యొక్క 12th హౌస్ అధిపతి. 12th హౌస్ అధిపతి మీ యొక్క ఫస్ట్ హౌస్లో ఉన్నాడు. 12th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? లాసెస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీరు ఎక్కువ శ్రమ పడే అవకాశం ఉంటుంది. ఎక్కువ మీ ఎనర్జీని మీరు వేస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట ఈ టైంలో. 12th హౌస్ లాసెస్ అంటే ఓన్లీ ఆర్థికపరమైన లాసెసే కావచ్చు, ఎనర్జీ లాస్ కూడా అవుతుంది, హెల్త్ కూడా లాస్ అవుతుంది. ఓకే, సో ఈ టైంలో మీ హెల్త్ని కేర్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే సెకండ్ లార్డ్ మీ ఫస్ట్ హౌస్లో ఉంది. సెకండ్ హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తుంది, వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో ఈ విషయాలు ఫ్యామిలీ, హెల్త్ అన్నవి మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. అది మీ ఇండివిజువాలిటీలో ఒక భాగం అయిపోతాయి. ఈ టైంలో యూ షుడ్ టేక్ కేర్ అబౌట్ యువర్ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఈ టైంలో తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన ఇష్యూస్ ఏమన్నా ఈ టైంలో తలెత్తే అవకాశం ఉంటుంది. సో శని తన సొంత రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేపిస్తాడు మీ చేత. ఈ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఆర్థికపరమైన ఇష్యూస్ కానీ రిజాల్వ్ చేసుకోవడానికి కొంచెం శ్రమ ఉండొచ్చు, కానీ పాజిటివ్గా ఉంటుంది అనమాట. శని ఎప్పుడు కూడా డిలే చేసిన ఎండ్లో మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఓకే, సో ఈ గురుడు శని రెండు కూడా మీ 7th హౌస్ని చూస్తాడు. సో 7th హౌస్ని చూసినప్పుడు 7th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క వైఫ్ని, హస్బెండ్ని, మన పార్ట్నర్ని, మన యొక్క బిజినెస్ పార్ట్నర్షిప్స్ని, వీటిని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మ్యారేజ్లో ఏమన్నా తగువులు తలెత్తే అవకాశం ఉంటుంది, లేదా బిజినెస్లో ఏమైనా చిన్న తగువులు తలెత్తే అవకాశం ఉంటుంది. సో టేక్ కేర్ అబౌట్ యువర్ మ్యారీడ్ లైఫ్, యువర్ బిజినెస్ అండ్ మీ యొక్క పార్ట్నర్ యొక్క హెల్త్ని కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా చూసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే రాహు మీ యొక్క 5th హౌస్లో ఉన్నాడు. రాహు 5th హౌస్లో ఉన్నప్పుడు మీ యొక్క రొమాంటిక్ లైఫ్ చాలా పాజిటివ్గా ఉంటుంది. మీకు కొత్త పరిచయాలు ఏర్పడచ్చు, ఒక కొత్త వ్యక్తితోటి ఒక రొమాంటిక్ స్పార్క్ అన్నది జరగచ్చు. మీ యొక్క స్పెక్యులేటివ్ బిజినెసెస్ మీకు కలిసి వస్తాయి ఈ టైంలో. మీ లక్ కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది ఈ టైంలో. స్పెక్యులేటివ్ బిజినెసెస్ కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ లక్ రిలేటెడ్ వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ అటెన్షన్ ఎక్కువ కూడా మీకు చిల్డ్రన్ మీద ఎక్కువ ఉంటుంది అనమాట. మీ చిల్డ్రన్ పట్ల మీకు శ్రద్ధ పెరుగుతుంది ఈ టైంలో, అంటే వాళ్ళ బాధ్యత ఎక్కువ మీ మీద పడుతుంది. సో మీకు సంతానం లేనట్లయితే ఈ టైంలో సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి అన్నీ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే 11th హౌస్లో కేతువు మీ యొక్క ఇన్కమ్ని కొంచెం బ్లాక్ చేస్తూ ఉంటాడు, కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మీకు వచ్చే రాబడి ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మీ ఫ్రెండ్స్లో చిన్న తగువులు కానీ, చిన్న ఇష్యూస్ కానీ తలెత్తే అవకాశం ఉంటుంది అనమాట. సో వాటి మీద మీరు కొంచెం అటెన్షన్ పే చేయడం మంచిది. సో రాహుకేతువులు మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట. రాహుకేతువులు రెండు తోడు దొంగలు, రెండు కలిసి పనిచేస్తారు. రాహు మీ యొక్క రొమాంటిక్ లైఫ్, మీ లక్, వీటి మీద ఎక్కువ అటెన్షన్ పే చేస్తుంది. కేతువు మీ యొక్క ఇన్కమ్, మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క నెట్వర్క్ సర్కిల్, వాటి మీద ఎక్కువ అటెన్షన్ పే చేస్తుంది. సో ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట లైఫ్లో. ఓకే, సో అలాగే శని శ్రవణ నక్షత్రంలో గోచరిస్తున్నాడు. శ్రవణ నక్షత్రంలో గోచరించినప్పుడు ఆ నక్షత్రం మీద శని స్ట్రెస్ పెడతాడు అనమాట. శ్రవణ నక్షత్రానికి అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు మీ యొక్క 7th హౌస్ని రిప్రజెంట్ చేస్తుంది. 7th హౌస్ లార్డ్ చంద్రుడు. సో 7th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? అగైన్ మన యొక్క పార్ట్నర్ని, మన జీవిత భాగస్వామిని, బిజినెస్ పార్ట్నర్షిప్స్ని 7th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో
మీ యొక్క స్పౌస్ తోటి, మీ యొక్క జీవిత భాగస్వామితోటి మీకు ఏమైనా ఇష్యూస్ తలెత్తవచ్చు, లేకపోతే వారి బాధ్యత మీ మీద పడవచ్చు, వారి యొక్క రెస్పాన్సిబిలిటీ పెరగచ్చు ఈ టైంలో. ఓకే, సో మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ టైంలో తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే 7th హౌస్ బిజినెస్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది, వర్క్ను కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే 7th హౌస్ 10th హౌస్ నుంచి 10th హౌస్ అవుతుంది. భవాద్భవం అనే కాన్సెప్ట్ ద్వారా 7th హౌస్ మన వర్క్ను కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో వర్క్ ప్రెషర్ పెరగచ్చు, వర్క్లో కొత్త చేంజెస్ జరగచ్చు, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో కుంభరాశి వారికి గురుడు శని మీ యొక్క 12th హౌస్లో గోచరిస్తున్నారు. 2 హెవీ వెయిట్ ప్లానెట్స్, మీ యొక్క లగ్నాధిపతి, ఒకవేళ మీరు రాశి నుంచి చూస్తున్నట్లయితే మీ జన్మరాశి అధిపతి 1st హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు. సో 12th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? సుదూరమైన ప్రాంతాలను రిప్రజెంట్ చేస్తుంది, ఐసోలేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. మనం ఉన్న స్థానం నుంచి చాలా దూర ప్రాంతాలని 12th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో మన లగ్నాధిపతి, మన రాశి అధిపతి 12th హౌస్లో ఉంటే మనం ఈ టైంలో మన ఇంటి నుంచి కానీ, మన ఉన్న ప్లేస్ నుంచి కానీ చాలా దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సుదూరమైన ప్రాంతాలకి వెళ్ళి అక్కడ జీవించడం, లేకపోతే వర్క్ కోసం చాలా దూర ప్రాంతాలని విజిట్ చేయడం, ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే శని 12th హౌస్లో ఉన్నప్పుడు మీ యొక్క లాసెస్ని కంట్రోల్ చేస్తాడు. గుడ్ థింగ్ అబౌట్ సాటర్న్ ఇన్ 12th హౌస్ ఈజ్ 12th హౌస్లో శని ఉన్నప్పుడు మీ యొక్క నష్టాలని కంట్రోల్ చేస్తాడు, విచ్ ఇస్ గుడ్ థింగ్. కానీ గురుడు మీ యొక్క 11th హౌస్ లార్డ్. 11th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క ఇన్కమ్ని రిప్రజెంట్ చేస్తుంది, మనకు వచ్చే ఆదాయాన్ని రిప్రజెంట్ చేస్తుంది, మన గెయిన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో 11th లార్డ్ నష్టాలను రిప్రజెంట్ చేసే 12th హౌస్లోకి ఉంది. సో ఈ టైంలో మీకు ఆదాయం అన్నది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది, ఆదాయం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. లేకపోతే మీకు అందవలసిన ధనం మీకు సరైన టైంకి అందకపోవచ్చు, ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. బేసికల్గా 11th లార్డ్ 12th హౌస్లో ఉంటే మన ఆదాయం అన్నది కొంచెం కంట్రోల్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. లేదా ఫారెన్ సోర్సెస్ ద్వారా మీకు ఆదాయం పెరగచ్చు, అది కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 12th హౌస్ సుదూరమైన ప్రాంతాలను రిప్రజెంట్ చేస్తుంది. సో ఫారెన్ సోర్సెస్ ద్వారా మీకు ఆదాయం పెరగచ్చు. మీరు ఒక కొత్త మల్టీనేషనల్ కంపెనీలో మీరు వర్క్ చేయడం మొదలు పెట్టచ్చు. ఒక మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేయడం ద్వారా మీకు ఆదాయం పెరగచ్చు ఈ టైంలో. సో అది కూడా జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే 12th హౌస్ మన యొక్క బెడ్ ప్లెజర్స్ని రిప్రజెంట్ చేస్తుంది, మన యొక్క సెక్షువల్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీ యొక్క సెక్షువల్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. యూ వాంట్ మోర్ సెక్స్, మీకు శృంగారభరితంగా మీరు ఎక్కువ ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఎందుకంటే 12th హౌస్లో 2 మేజర్ ప్లానెట్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి. సో అది కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో అలాగే 12th హౌస్ మన యొక్క స్లీప్ని రిప్రజెంట్ చేస్తుంది. స్లీప్ డిస్టర్బ్ అవ్వచ్చు ఈ టైంలో, ఎందుకంటే 12th హౌస్ చాలా యాక్టివ్గా ఉంది. 12th హౌస్ యాక్టివ్గా ఉండకూడదు, 12th హౌస్ స్లోగా ఉండాలన్నమాట, డౌన్ ఉండాలన్నమాట. ఎప్పుడైతే 12th హౌస్ యాక్టివ్ అవుతుందో మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది. ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుందో మనం సరిగ్గా నిద్రపోలేం. ఎందుకంటే మన నిద్రలో మనం ఆ సబ్ కాన్షియస్ వరల్డ్లోకి వెళ్తాం అనమాట, అన్కాన్షియస్ వరల్డ్లోకి వెళ్తాం. సో ఎప్పుడైతే అన్కాన్షియస్ వరల్డ్ యాక్టివ్గా ఉంటుందో మన నిద్ర పట్టదు సరిగ్గా, అది కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో అలాగే రాహువు శని, రాహు మీ యొక్క 4th హౌస్లో గోచరిస్తున్నాడు, కేతు మీ యొక్క 10th హౌస్లో గోచరిస్తున్నాడు. సో 4th హౌస్లో రాహువు మీరు ఇంట్లో ప్లెజర్స్ని కోరుకుంటారనమాట, ఇంట్లో రినోవేషన్ జరగచ్చు, ఇంట్లో ఒక కొత్త ధనాన్ని కోరుకుంటారు, కొత్త ఇల్లు మారచ్చు ఈ టైంలో, కొత్త ఇంట్లో మీరు హోమ్ చేంజ్ అవ్వచ్చు, లేదా కొత్త వాహనాన్ని మీరు పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే 4th హౌస్ వాహనాన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది, మన యొక్క కన్వీనియన్సెస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో హోమ్ లైఫ్ చాలా కంఫర్ట్ని కోరుకుంటారు అనమాట, ఎందుకంటే రాహు ఆ ఎక్స్పాన్షన్ని కోరుకుంటాడు. సో ఈ టైంలో మీరున్న స్థానం నుంచి పెద్ద ఇంట్లోకి మారచ్చు, ఇంట్లో కొత్త రినోవేషన్ వర్క్ జరగచ్చు, హోమ్ లైఫ్, డొమెస్టిక్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ కేతు 10th హౌస్లో ఉన్నాడు. 10th హౌస్లో కేతు ఉన్నప్పుడు వర్క్లో చిన్న డిస్టర్బెన్సెస్ రావచ్చు, లేకపోతే వర్క్ లైఫ్ కొంచెం స్లోగా ఉండొచ్చు, లేకపోతే మీ వర్క్లో మీరు చాలా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవచ్చు, లేకపోతే మీ వర్క్ని ఇంటి నుంచి పనిచేయచ్చు. ఈ రోజుల్లో అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి మన 10th హౌస్ ఏంటంటే మన పబ్లిక్ లైఫ్ అనమాట. మనం వెళ్ళి వర్క్ చేస్తామో, ఎక్కడికైతే వెళ్ళి వర్క్ చేస్తామో అది 10th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో అక్కడ కేతు ఉండడం వల్ల మీరు ఇంట్లో ఉండి వర్క్ చేయడం కానీ, లేకపోతే ఇంట్లో ఏమైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే హోమ్ రిలేటెడ్ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయడం కానీ,
ఇటువంటి అన్నీ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే శని మీ యొక్క శ్రవణ నక్షత్రంలో గోచరించినప్పుడు శ్రవణ నక్షత్రం మీద శని స్ట్రెస్ పెడతాడు. సో శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మీ యొక్క 6th హౌస్కి అధిపతి. సో మీ యొక్క 6th హౌస్ యాక్టివేట్ అవుతుంది. 6th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? కాన్ఫ్లిక్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది, లీగల్ ఇష్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది, అప్పుల్ని రిప్రజెంట్ చేస్తుంది, చిన్న చిన్న తగువుల్ని గొడవల్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆరోగ్యపరమైన సమస్యలను రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ విషయాలన్నీ కూడా ఈ టైంలో తలెత్తే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఆర్థికపరమైన ఇష్యూస్, ఎందుకంటే ఆల్రెడీ ఆర్థిక పరంగా మీకు కొంచెం స్లోగా ఉంది కాబట్టి ఈ టైంలో ఆర్థికపరమైన ఇష్యూస్ కొంచెం తలెత్తే అవకాశం ఉంటుంది. 6th హౌస్ యాక్టివ్ అయింది. సో ఆర్థికపరమైన ఇష్యూస్ కావచ్చు, అప్పులు కావచ్చు, లోన్స్ కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా ఈ టైంలో తలెత్తే అవకాశం ఉంటుంది అనమాట. సో మీ దశలు అంతర్దశలు బాగున్నట్లయితే ఇవి పెద్దగా గోచారం పెద్ద ఎఫెక్ట్ చేయదు. మీ దశలు అంతర్దశలు వీక్గా ఉన్నాయి, నెగిటివ్గా ఉంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏవైతే చెప్పానో ఈ గోచార ఫలితాలు అన్నవి ఎక్కువ ప్రామినెంట్గా మన యొక్క లైఫ్లో చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీనరాశి వారికి గురుడు శని ఈ 2 హెవీ వెయిట్ ప్లానెట్స్ మీ యొక్క 11th హౌస్లో గోచరిస్తున్నాయి. సో 11th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క ఆదాయాన్ని రిప్రజెంట్ చేస్తుంది, మన గెయిన్స్ని, మన ఇన్కమ్ని, మన డ్రీమ్స్ని, మన అంబిషన్స్ని, మన యొక్క ఫ్రెండ్స్ని, మన యొక్క సోషల్ సర్కిల్ని 11th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో గురుడు శని 2 కూడా 11th హౌస్లో మంచి రిజల్ట్స్ ఇస్తారు. ఎందుకంటే శని తన యొక్క సొంత రాశిలో ఉన్నాడు, గురుడు 11th హౌస్కి కారకుడు. సో 2 కూడా 11th హౌస్లో మంచి రిజల్ట్స్ ఇస్తారు. సో ఈ టైంలో మీ యొక్క ఆదాయం పెరగచ్చు, లేకపోతే మీరు ఆదాయం పెరగడానికి మీరు ఎక్కువ కష్టపడచ్చు. మీ యొక్క అటెన్షన్ అంతా కూడా గెయిన్స్ మీద ఉంటుంది అనమాట, డబ్బు సంపాదన మీద ఎక్కువ ఉంటుంది అనమాట ఈ టైం. ఎందుకంటే మీ యొక్క లగ్నాధిపతి మీ కర్మాధిపతి, 1st హౌస్ లార్డ్ అండ్ 10th హౌస్ లార్డ్ రెండిటికి కూడా అధిపతి గురుడే. గురుడు 11th హౌస్లో ఉన్నాడు, 11th హౌస్ని ఎక్స్పాండ్ చేస్తాడు అనమాట. కాకపోతే శని 11th హౌస్లో ఉండడం వల్ల కొంచెం డిలే అవ్వచ్చు, కానీ ఎక్స్పాన్షన్ అన్నది జరుగుతుంది, కంపల్సరీ జరుగుతుంది. మీకు ఆదాయం పెరగచ్చు ఈ టైంలో, లేట్గా అయినా ఆదాయం పెరగచ్చు, లేకపోతే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్నది చాలా స్లోగా స్టేబుల్గా ఉండొచ్చు అనమాట ఈ టైంలో. అలాగే ఈ టైంలో మీరు ఎక్కువ మీ ఫ్రెండ్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం కానీ, మీ ఫ్రెండ్స్ తోటి ఎక్కువ టైం గడపడం కానీ, ఇటువంటి అన్నీ జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కువ మీ యొక్క డ్రీమ్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు, మీ యొక్క అంబిషన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఈ టైంలో. ఓకే, సో 11th హౌస్ నుంచి గురుడు శని 2 కూడా మీ యొక్క 5th హౌస్ని చూస్తారు. సో 5th హౌస్ని చూసినప్పుడు మీ యొక్క అటెన్షన్ ఎక్కువ మీ చిల్డ్రన్ మీద ఉంటుంది. ఈ టైంలో మీకు సంతానం కలగచ్చు, లేకపోతే మీ యొక్క చిల్డ్రన్ యొక్క బాధ్యత పెరగచ్చు, వాళ్ళ యొక్క చదువు కానీ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ మీ మీద ఎక్కువ పడవచ్చు ఈ టైంలో. సో 5th హౌస్ కూడా యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో ఈ టైంలో మీ యొక్క రొమాంటిక్ లైఫ్ కూడా యాక్టివ్గా ఉంటుంది, ఎందుకంటే 5th హౌస్ మన యొక్క రొమాంటిక్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే రాహు 3rd హౌస్లో ఉన్నాడు, కేతు 9th హౌస్లో ఉన్నాడు. రాహు 3rd హౌస్లో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఈ టైంలో మీరు చాలా పట్టుదలతో ఉంటారనమాట, చాలా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటారు. సో 3rd హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన ఇరుగు పొరుగు వారిని, మన బంధువుల్ని, మన కరేజ్ని, మనలో ఉన్న పట్టుదలని 3rd హౌస్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ టైంలో మీరు చాలా పట్టుదలతో ఉంటారు, మీరు ఏమైనా వర్క్ చేయాలనుకుంటారు ఈ టైంలో. మీ బంధువులతోటి, మీ ఇరుగు పొరుగు వారితోటి, అందరితోటి కూడా చాలా బాగా రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. 3rd హౌస్ 10th హౌస్ నుంచి 6th హౌస్ అవుతుంది. సో ఈ టైంలో వర్క్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా ఆ ఇష్యూస్ని అన్నింటిని కూడా మీరు రిజాల్వ్ చేసుకోగలుగుతారు. అలాగే కేతువు 9th హౌస్లో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక పరంగా ఇది చాలా మంచిది, వండర్ఫుల్ ప్లేస్మెంట్. ఈ టైంలో మీరు స్పిరిచువాలిటీ మీద మీకు ఇంట్రెస్ట్ కలగచ్చు, లేకపోతే ఈ టైంలో మీరు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయొచ్చు, దేవాలయాలు సందర్శించవచ్చు, స్పిరిచువల్ రీజన్స్కి ట్రావెల్ చేయొచ్చు, దేవాలయాలు సందర్శించడానికి ట్రావెల్ చేయొచ్చు. ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే శని మీ యొక్క శ్రవణ నక్షత్రం మీద గోచరిస్తాడు. సో శ్రవణ నక్షత్రం మీద స్ట్రెస్ పెడతాడు అనమాట. శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు మీ యొక్క 5th హౌస్ని రిప్రజెంట్ చేస్తాడు. సో 5th హౌస్ అగైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన చిల్డ్రన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో చిల్డ్రన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మీ టైంలో. మీకు సంతానం కలగచ్చు ఈ టైంలో, లేదా 5th హౌస్ మీ యొక్క స్పెక్యులేటివ్ బిజినెసెస్ని రిప్రజెంట్ చేస్తుంది. మీకు ఇంట్రెస్ట్ కలగచ్చు, ఈ యొక్క స్పెక్యులేటివ్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీకు ఇంట్రెస్ట్ కలగచ్చు ఈ టైంలో. కొత్త రొమాంటిక్ లైఫ్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వచ్చు. 5th హౌస్ రొమాన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే 5th హౌస్
మన యొక్క ఎడ్యుకేషన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. మీరు ఏమైనా కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు ఈ టైంలో. బేసికల్గా 5th హౌస్ మన ఫన్ లైఫ్ అనమాట. మనం ఏవైతే జీవితంలో కోరుకుంటామో, ఎంజాయ్ చేయాలనుకుంటామో అది 5th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీకు 5th హౌస్ యాక్టివేట్ అవుతుంది. ఈ టైంలో మీరు ఎంజాయ్ చేయాలనుకుంటారు, లైఫ్ని ఆహ్లాదంగా మీరు గడపాలనుకుంటారు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్. 12 రాశుల వారికి ఈ విధంగా ఉండబోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. అండ్ ఆల్ ఆఫ్ యూ, మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ, మనందరికీ ఈ 2021 మంచిగా ఉండాలని, మనందరం చాలా సంతోషంగా, హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.